రక్షణ. రక్షణ అంటే ఇంగ్లీష్లో సాల్వేషన్ అంటాడు, గ్రీక్లో ఈ రక్షణ అనే పదం ఎలా వచ్చిందంటే సొటోరియా అనే గ్రీక్ పదం నుంచి వచ్చింది. ఎలా వచ్చిందమ్మా? సొటోరియా అనే గ్రీక్ పదం నుంచి వచ్చింది. సొటోరియా అనే గ్రీక్ పదం నుంచి వచ్చింది. కాబట్టి మనం చాలా సందర్భాల్లో రక్షణ పొందామా రక్షణ పొందామా అన్న అడుగుతుంటాం. కాబట్టి రక్షణ అంటే ఏంటో మనం తెలుసుకోవాలి. రక్షణ అంటే దాని అర్థం మనం తెలుసుకోవాలి. రక్షణ అనేది ఎవరు ఏర్పాటు చేశారు, ఎప్పుడు ఏర్పాటు చేశారు, అది మనుషులు భూమి మీద దాన్ని పొందుకోసం ఆశపడుతుంది. కాబట్టి రక్షణ అంటే మనం అర్థం చూస్తున్నాం గత వారంలో. రక్షణ అంటే అర్థం ఏంటంటే తప్పింపబడుట, కాపాడబడుట. అర్థం ఏంటంటమ్మా? తప్పింపబడుట. సహోదరు వచ్చింది మనసు జ్ఞాపకం చేయాలి. తప్పింపబడుట, రెండు కాపాడుబడుట అర్థం. అలాగే నిర్వచనం చూసాం మనం. నిర్వచనం ఏంటంటే దేవుని ఉగ్రత నుండి తప్పించబడటం. రక్షణ అంటే అర్థం ఏంటంటమ్మా? నిర్వచనం దేవుని ఉగ్రత నుండి తప్పించబడటం. అంటే చాలామంది రక్షణ రక్షణ అంటారు కానీ రక్షణ అంటే ఏంటో అర్థం తెలియదు. చాలామంది మనం రక్షణ పొందావా, బాప్తిజం పొందావా అంటారు. కాబట్టి రక్షణ వేరు, బాప్తిజం వేరు కాదు. బాప్తిజం నమ్మి బాప్తిజం పొందినవాడు రక్షించబడతాడు. నువ్వు బాప్తిజం పొందితేనే రక్షించబడతావు, రక్షణలోకి వస్తావు. అంటే దాని అర్థం ఏంటి? రక్షణ అంటే అర్థం ఏంటంటే తప్పించబడటం, కాపాడబడటం. ఎక్కడి నుంచి కాపాడబడటం, ఎక్కడి నుంచి తప్పించబడటం నీకు ఇక్కడే బాగా అర్థం కాదు. అంటే ఎవరైతే ఒక వ్యక్తి లోకంలో పాపం చేతను అపరాధం చేతను చచ్చిపోయి ఉంటాడో ఆ వ్యక్తి ఏం చేయబడతాడంటే దేవుని ఉగ్రత కింద జీవిస్తున్నాడు జీవితాన్ని. అంటే దేవుని ఉగ్రతలో ఉన్నాడు అనమాట. అంటే రేపు పొద్దున ఏం చేయబడతాడంటే శిక్షించబడతాడు. కాబట్టి శిక్షించబడాలంటే ఈ వ్యక్తిది మానవుడు, అది ఎవరైనా సరే, అది నేనైనా అవ్వచ్చు, మీరైనా, లోపల ఎవరైనా సరే, ఒక వ్యక్తి ఎవరైతే పాపం చేస్తారో, ఎవరైతే వాయుమండల సంబంధం అధిపతిని అనుసరించి నడుచుకుంటారో వారందరూ కూడా ఏమవుతారంటే వారు నశించిన వాడు ఏమవుతాడంటే రక్షణ లేనివాడే ఉంటాడు. మనం ఎలా నశించి ఎలా వచ్చింది, ఎలా మనం అందరూ నశించిపోయాము? వాస్తవానికి ప్రతి నరుడు, మనం అందుకు ముందు పాఠం చెప్పాలి, మన మారు మనసు దేవుడు తన పోలిక తన స్వరూపంలో నరుని సృష్టించాడు. కాబట్టి దేవుని యొక్క పోలిక ఏంటో, దేవుని స్వరూపం ఏంటో, అలాంటి స్వరూపంలో దేవుడు ప్రతి మనిషిని సృష్టిస్తున్నాడు. అలాగనట్లయితే దేవుడు మనల్ని సృష్టించాడు కాబట్టి మనము ఆయన పోలిక స్వరూపంలో జీవించాలని భూమిని కోరుకున్నాడు దేవుడు. కానీ మనం ఏం చేస్తుంటామంటే పాపం చేత, అపరాధం చేత మనం ఏమైపోతాం? చచ్చిపోతాం. పాపం చేయటం వల్ల, అపరాధం చేయటం వల్ల ఆ వ్యక్తి ఏమవుతాడనమాట? అది ఎవరైనా సురేష్ ఉండొచ్చు, లేకపోతే ఏ మనుషులైనా సరే పాపం చేయటం వల్ల ఆ వ్యక్తి ఏమవుతాడంటే దేవునితో సహవాసం కోల్పోతాడు. దేవుడు సృష్టించినప్పుడు మొట్టమొదటి ఎలా చేస్తాడంటే నరుని యథార్థవంతులుగా చేస్తాడు. పసిపెట్లు పాపం చేసిన వాళ్ళు కాదు. వివేచన వచ్చిన, బుద్ధి వచ్చిన తర్వాత దేవునికి విరోధంగా నడుచుకున్నప్పుడు ఏమవుతారంటే మనుషులు ఏమవుతున్నాడనమాట? పాపం చేస్తున్నాడు. పాపం చేసిన వ్యక్తి ఏమవుతాడంటే చనిపోతాడు. ఎవరైతే పాపం ఈ పాపం అనేది ఎవరు చేస్తారంటే ఇది అపవాది చేస్తాడు. మనం గత వారం చూసాం. పాపం వచ్చి మీరు ఎఫెసీయులకు 2:2 మొదటి నుంచి చదువుడు, మీరు పాపం చేతను అపరాధం చేతను చచ్చిన వారు ఉండగా క్రీస్తుతో కూడా మిమ్మల్ని బ్రతికించాను. అంటే ఎఫెసీయులో ఉన్నవారంట వారందరూ కూడా అన్యజనులు, విగ్రహార్థికులు. ఒకప్పుడు అది పరిస్థితి ఏంటంటే క్రీస్తులో రాకముందు ఎలాంటి పరిస్థితి అంటే వారందరూ కూడా పాపం చేత అపరాధం చేత చనిపోయారు. ఎలా చనిపోయారు? 2వ వచనం చెప్పిపోతాడు ఏమంటే మీరు వాయుమండల సంబంధం అధిపతిని ప్రేరేపించే శక్తికి మీరు ఏం చేసి అనుసరించి మీరు ప్రపంచ ధర్మను అనుసరించి ముందుకు నడుచుకుంటారు. మనసు యొక్కయు శరీరం యొక్కయు కోరికలు నెరవేర్చుకుంటూ ఎవరి శరీరాంశాలను అనుసరించి నడుచుకుంటారో మీరు స్వభావ సిద్ధంగా దేవుని ఉగ్రతకు పాత్రులవుతారు. అంటే దేవుని ఉగ్రతకి ఎలా పాత్రలు అవుతామంటే మనము ఎఫెసీయులకు 2:2 చదువుతాం. అంటే మనం ఒకసారి చెప్పేసాను, ఒకసారి జ్ఞాపకం చేసి వెళ్తాను ముందుకు 10 నిమిషాలు. మీరు వాటిని చేయొచ్చు, మీరు అంతే మరణం తీయండి. ఎఫెసీయులకు 2:2 నుంచి 4 చదవాలి. మీరు వాటిని చేయొచ్చు, వాయుమండల సంబంధమైన అధిపతిని
అధిపతిని అనగా అపవాదిని అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించిన శక్తికి అధిపతిని అనుసరించి ప్రపంచ ధర్మం చొప్పున అంటే మునుపు అంటే ఎప్పుడు అనమాట, అది క్రీస్తులో రాక మునుపు అనమాట. ఈ పత్రిక ఎవరు రాస్తారంటే అపోస్తలుడైన పౌలు ఎఫెసులో ఉన్న సంఘానికి రాస్తున్నాడు. అంటే క్రీస్తులో రాక మునుపు, రక్షింపబడక మునుపు మీరు ఎలా నడుచుకున్న ప్రపంచ ధర్మాన్ని అనుసరించి మునుపు నడుచుకుంటుంది. వారితో కలిసి మనమందరమును శరీరం యొక్క మనసు యొక్క కోరికలు నెరవేర్చుకొనుచు మన శరీరాశలు అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమవారి వల్ల స్వభావ సిద్ధంగా దైవోగ్రతకు పాత్రలయ్యుంటిమి. అంటే మనందరం ఏమైపోయామంట, అక్కడ ఎపిసోడ్లో మాట్లాడదాం. మనందరము ఎలాగైపోయామంటే ఈ ప్రపంచ ధర్మమును అనుసరించి వాయుమండల సంబంధం అధిపతులు అనగా అపవాదిని అనుసరించి, అపవాది ఏం చేస్తాడంటే మనసు యొక్క కోరికల యొక్క ఏం చేస్తాడనమాట, మనసు కోరిక, రెండు శరీరం యొక్క కోరిక. ఈ శరీరం యొక్క కోరిక, మనసు యొక్క కోరికను ఎవరైతే నెరవేర్చుకుంటారో వారిని ఏమైపోతామంటే మనము ఆ అపవాదిని అనుసరించి అపవాదిని ప్రేరేపిస్తాడు. ఈ కోరిక, మనసు యొక్క కోరిక, శరీరం యొక్క కోరిక రప్పిస్తున్నాడు. ఎవరైతే ఈ కోరిక కలుగుతున్నారో వారందరూ కూడా ఏమైపోతున్నారంటే వాయుమండల సంబంధం అధిపతిని అనుసరించి అటు పాపం చేయించి ఏం చేస్తారంటే అపవాది మిమ్మల్ని మరణంలోకి పెట్టేస్తున్నారు. అంటే ప్రతి మనుషుని కూడా ఎవరైతే పాపం చేత అపరాధంతో చనిపోయారో, ఎవరైతే పాపం చేస్తారో ఆ వ్యక్తి ఏమయ్యేటాడంటే అపవాదిక బంధకాల్లోకి వెళ్ళిపోతాడు. ఎవరికి వెళ్ళిపోతాడు తెలుగా? అపవాది యొక్క బంధకాల్లోకి వెళ్ళిపోతాడు. అతను పాపం చేసి మరణం అనే భయం చేత మిమ్మల్ని ఏం చేస్తాడంటే తన దాసత్వానికి నేను ఏం చేసుకుంటాడు, లోపరుచుకుని తను ఏం చేసుకుంటాడంటే మానవుడిని తన పుట్టుట్లో పెట్టుకుంటాడు. ఎవరు? అపవాది. కాబట్టి ఎవరైతే రక్షణ పొందలేదో, ఎవరైతే రక్షణలో లేదో ఆ వ్యక్తి ఏమైపోతాడంటే ఆ వ్యక్తి నశించిన వాడు. ఎందుకు ఎలాగ నశించిపోయాడు? అతను పాపం చేయటం వలన ఏమైపోయాడంటే ఆ వ్యక్తి నశించాడు. ఏ వ్యక్తి అయితే నశించిపోయాడో ఆ నశించిన వ్యక్తి ఏమైపోయాడంటే రక్షణ లేనివాడు ఉంటాడు. ఏమై ఉంటాడమ్మా? రక్షణ లేనివాడు ఉంటాడు. ఇప్పుడు రక్షణ లేనివాడు ఏం జరగాలి? ఇప్పుడు రక్షణ లేనివాడు అంటే ఎక్కడ ఉంటామా? లోపల ఉంటారు. అక్కడ మీరు అక్కడ చూడండి, అక్కడ చూడండి, 4వ వచనం చదవండి. అక్కడ పైనుంచి 3వ వచనం పై వచ్చి మీరు వాటిని చేయొచ్చు వాయుమండల స్వభావ సిద్ధముగా దైవోక్త పాత్రులైన ఇంటిని అంటే ఇక్కడ వారితో కలిసి మనమందరమును శరీరం యొక్కయు మనసు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరం అనుసరించు మునుపు ప్రవర్తించినట్లు కడమ వలెనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రలైన. అంటే దాని అర్థం ఏంటనమాట, మనం ఏమైపోయామంట, దేవుని ఉగ్రతకు పాత్రలమైపోయాం. అంటే దేవుని ఉగ్రతకు పాత్ర అయ్యావంటే ఇప్పుడు దేవుని ఉగ్రతకు ఎంత నువ్వు జీవిస్తున్నావంటే ఇప్పుడు రక్షణ అంటే అర్థం ఏంటనమాట, తప్పించబడ్డు, కాపాడబడ్డు. ఏవైతే రక్షణ పొందలేదో, రక్షణ పొందలేని వాడు ఏమిటంటే నశించే స్థితిలో ఉన్నానని గుర్తించాలి. నేను రక్షణలో లేనంటే దాని అర్థం ఏంటనమాట, నేను నశించిపోతున్నాను, దేవుని ఉగ్రత కింద నేను జీవితం కడమవారి వల్ల స్వభావ సిద్ధముగా దేవుని ఉగ్రతకు పాత్రలై ఉంటుంది. అంటే రక్షణ పొందలేని వాడు ఏమిటంటే దేవుని ఉగ్రత కింద జీవితాన్ని కొనసాగిస్తున్నాడు. అంటే దాని అర్థం ఏంటనమాట, రక్షణ పొందలేని వాడు దేవుని ఉగ్రతకు ఉన్నట్లయితే, నువ్వు రక్షణ పొందినట్లయితే ఏం జరుగుతున్నట్టు, తప్పించబడతావు. అదే అనమాట. అంటే రక్షణ అంటే అర్థం ఏంటంటే తప్పించబడ్డం, కాపాడబడ్డం. దేని నుంచి తప్పించబడతాం అనేది మీకు తెలియాలి. దేని నుంచి తప్పించబడతామంటే దేవుని ఉగ్రత నుండి తప్పించబడతాం. దేవుని ఉగ్రత తప్పించబడకపోతే ఏమవుతుందంటే మన గత వారంలో మనం చదువు, రాబోయే ఉగ్రతను మనం తప్పించుకోవాలి. రాబోయే ఉగ్రత ఏంటంటే సింహాసన సినిమయు గొర్రెపిల్ల యొక్కయు మహా ఉగ్రత అని రాబోతుంది. అది ఇంకా జరగలేదు, ఇది ఇప్పుడు వస్తుంది, ఇప్పుడు జరగబోతుంది. యేసుక్రీస్తు వారు రెండో రాకడ అన్నారు కదా, అదే రెండో రాకడ. అంటే యేసుక్రీస్తు వారు తండ్రి అయిన దేవుడు ఇద్దరు కూడా ఏకీభవించి జరిగించే ఉగ్రత. దేవుని ఎరగని వారికి యేసుక్రీస్తు యొక్క స్వార్థకు లోబడిన వారికి ఏం చేయబడతారంట, శిక్షించబడతారు. అంటే దాని ఉగ్రతలోకి వెళ్ళిపోతారు. ఆ ఉగ్రతని తప్పించబడడానికి మనం ఏం జరగాలంటే మారు మనసు పొంది ఇప్పుడు నేను రక్షణలో లేను అని గుర్తించినట్లయితే ఏం జరగాలంటే నేను రక్షణలోకి వెళ్ళాలనుకుంటే, రక్షణలో లేకపోతే కనుక నేను దేవుని ఉగ్రత కింద ఉన్నాను కాబట్టి రక్షణ పొందుకుంటే కనుక దేవుని ఉగ్రత నుంచి నేను తప్పించబడతాననే సత్యాన్ని రక్షణ పొందుకునే వ్యక్తికి తెలియాలి. ఇప్పుడు నేనేం గుర్తించాలంటే తల్లిగా, నేను రక్షణలో లేను, నేను నశించిపోతున్నప్పుడు ఎదురక్కడ ఒక ప్రమాదం ఉన్న తల్లిగా
మొన్నదాకా మీకు మీ ఎదుట ఉన్న ప్రమాదం ఏంటంటే మొన్నదాకా బయట గుర్తే కుక్క కరిచేద్ది. కాబట్టి లోపల ఉంటే ఏమవుతుంది, మీకు ఏముంటుంది, రక్షణ ఉంది. బయటకు వస్తే ఏమైపోతారు, భయం. కాబట్టి ఇక్కడికి వస్తేనే పడిపోతాను. కాబట్టి ఎదరొక గొయ్యి ఉంది, ఆ గోతులోకి వెళ్తే కనుక నేను పడిపోతాను. దాని నుంచి నేను ఆ ఎదర గొయ్యి ఉందని నేను ఏం జరగాలి, ముందు గుర్తించాలి. లేకపోతే ఏమైపోతాను, నేను పడిపోతాను. ముందు గుర్తించాలి. గుర్తించడం మాత్రమే కాదు, దాని నుంచి ఏం పడాలి, నేను తప్పించబడాలి. లేకపోతే ఏమైపోతాను, పడిపోతాను. అలాగే ఇప్పుడు రక్షణలో లేను అని ఒక వ్యక్తి ఏం జరగాలి, ముందు గుర్తించాలి. గుర్తించుకోకుండా రక్షణలోకి రాలేడు. రక్షణలో రాకోకుండా ఏం జరగలేడంటే రక్షణలోకి రాలేడు. రక్షణలోకి రాకోకుండా మనం రక్షణ మార్గంలో ప్రవేశించుకోకుండా దేవుని యొక్క మార్గంలో మనం ఏం జరగలేము, నడవలేము. ఇది కరెక్ట్ అని నీకు తెలియదు కాబట్టి వెళ్ళిపోయి ఏం చేస్తారు అనేకులు. ఉదాహరణకు మొన్నటిదాకా మనకు రీసెంట్గా కరోనా టైం ఏం జరిగిందంటే ఆ పక్క అక్కడ పలానా కరోనా కేసు ఉందంటే కంటైన్మెంట్ జోన్ పెట్టి రెడ్ జోన్ పెట్టేసరికి అక్కడికి వెళ్ళి సరికి ఏమైతే అటు వెళ్తే మనకు ఎక్కడ అనుకుంటుందని ఏం చెప్పి తప్పించుకోవడం కోసం ఏం చేశారంటే ఆ ఏరియాకి వెళ్ళేవారు కాదు. ఎందుకని అక్కడ ప్రమాదం ఉందని నువ్వు గుర్తించావు. గుర్తిస్తే తప్ప నువ్వేం చేయలేవు, అటు పక్కకి నువ్వు వెళ్ళలేవు. గుర్తించడానికి ఏమైపోతావు, వెళ్ళిపోతావు. అలాగే ఇప్పుడు ఇక్కడ మనకేం తెలియాలంటే రక్షణలో లేని వ్యక్తి ఏమై ఉన్నాడంటే నశించిన వాడు. కాబట్టి రెండోది రక్షణలో లేనివాడు ఏమై ఉన్నాడంటే అతను దేవుని ఉగ్రత కింద జీవితాన్ని కొనసాగిస్తున్నాడు. ఇప్పుడు రక్షణలో లేనివాడు మనం ఏం చూస్తామంటే మొదటి పాయింట్ దేవుని ఉగ్రత కింద ఉంటాడు. కంగారు పడొద్దు, అర్థమవుతుంది కాబట్టి చెప్పేసాను. సోదరు వచ్చింది కాబట్టి జ్ఞాపకం చేస్తున్నాను అంతే, స్పీడ్గానే వెళ్తా, కంగారు పడదు. ఒకటి రక్షణ లేనివాడు దేవుని ఉగ్రత క్రింద ఉన్నాడని రాసుకోవాలి. ఉన్నాడే, దీన్ని తప్పించబడ్డానికి మనం వాల్సింది. రెండు, రక్షణ లేనివాడు అది ఏమంటాము, అపవాది బంధకాల్లో ఉన్నవాడు. మూడు, ఎవరైతే రక్షణ పొందలేదో రక్షణ పొందలేని వాడు ఏమైనాడంటే మరణ భయం చేత నాలుగు, మనస్సాక్షి ఇప్పుడు ఆలోచించారు. అర్థం చేసుకోండి అమ్మే, రక్షణ లేనివాడు దేవుని ఉగ్రతని చూస్తున్నాడు. మనందరం ఎంత చూసి చెప్పేసి మనమందరము కలిసి వారి వల్ల స్వభావ సిద్ధంగా దేవుని ఉగ్రతకు పాత్రలయ్యింది. ఎప్పుడు పాత్రలయ్యాము, ఎప్పుడైతే రక్షణ పొందలేదో రక్షణలో లేనివాడు ఎప్పేసిన సంఘం అంటే ఒకప్పుడు ఏ అపవాదుని అనుసరించి ప్రపంచ ధర్మం అనుసరించి శరీరం యొక్క మనసు యొక్క కోరికలు నెరవేర్చుకుంటూ అపవాదు ఏం చెప్తే ఆ ప్రకారం నడుచుకున్నారు. కాబట్టి వారందరూ కూడా ఏమైపోయారంటే దేవుని ఉగ్రత కింద జీవితాన్ని కొనసాగిస్తే వారు పాపం చేత అపరాధంతో చనిపోతే వారు నశించిన స్థితిలో ఉన్నారు. కాబట్టి నశించిపోయారు. కాబట్టి అలాంటి వారు ఏమన్నారంటే రక్షణ లేనివారు అన్నారు. కాబట్టి అప్పుడు అన్నాడైనా రక్షణలో లేనివారు ఏం జరగాలంటే దేవుడు రక్షణ పొందడానికి దేవుడు ఏర్పరిచే దేవుని ఉగ్రతను తప్పించబడ్డానికి దేవుడు ఏమి ఏర్పాటు చేశాడంటే ఒక న్యాయమైనటువంటి ఏర్పాటును చేశాడని ఆ వ్యక్తి ఏం జరగాలంటే క్రీస్తుని దేవుడు ఏర్పాటు చేశాడు. ఉగ్రతను తప్పించబడ్డానికి దేవుడు ఏం ఏర్పాటు చేశాడమ్మా, క్రీస్తు ప్రభుని ఏర్పాటు చేశాడని రక్షణ లేని వ్యక్తి, రక్షణ పొందలేని వ్యక్తి దేవుడు నేను పాపం చేత అపరాధం చేత చనిపోతే దేవుని ఉగ్రతను జీవిస్తుంటే దేవుడు నన్ను ఆ ఉగ్రత నుంచి అంటే దాని అర్థం ఏంటి, మీకు ఉగ్రత అంటే మీకు పాఠం యాక్చువల్గా తెలియాలి. వాస్తవం ఉగ్రత అంటే దేవుడు పరలోకము నుండి దేవుని ఉగ్రత ఏం చేయబడుతుందంటే దుర్నీతి పరుల మీదను సత్యాన్ని అడ్డగించే వారి మీద భక్తిహీనత మీద దేవుని కోపం ఏం చేసి కూలిపడుతుంది. అలాగే మనందరము పాపం చేత అపరాధం చనిపోతే మనందరం దుర్నీతి చేత కొనసాగబడతాం. కాబట్టి మనం ఉగ్రత కింద కొనసాగబడుతుంటే దేవుడు వాస్తవానికి ఆ శిక్షని మనకు అనిపించాలి. ఇప్పుడు దేవుని సూత్రం ఏంటి తెలుసమ్మా, పాపము చేయవాడే మరణించాలి. ఇప్పుడు నేను పాపం చేశాను రా, నేను పాపం చేసినప్పుడు ఎవరిని శిక్షించాలి, నన్ను ఉదాహరించుకోండి, నేను నన్ను శిక్షించాలి. కానీ దేవుని యొక్క న్యాయమైన ఏర్పాటు ఏంటంటే సురేష్ గారు యుగ యుగాలుగా శిక్షణ అనిపించాలి. అతను నేను తట్టుకోలేనని ఆ ఉగ్రతని దేవుడు ఏం చేశాడంటే క్రీస్తుప్రభువారి మీద మోపి, క్రీస్తుప్రభువారు అయితే కలవరశిలో ఆయన 6 గంటల పాటు మోసాడు. ఆయన 8 గంటల పాటు అమ్మా, 6 గంటలు.
అదే నేనైతే ఎంతకాలం మోయాలి? యుగ యుగాలు. యుగం అంటే 1000 సంవత్సరాలు, తరం అంటే 100 సంవత్సరాలు, జీవితకాలం. యుగ యుగాలుగా నేను అనుభవించలేనని దేవుడు నన్ను శిక్షించడానికి చేయలేదు. మనం బిడ్డలు ఎందుకు అనుకుంటాం తెలుగా? అలా చంపుకోవడానికి, లేకపోతే శిక్షించడానికి, దుర్మార్గులుగా అయిపోవడానికి అంటామా? కాదు కదా. అలాగే దేవుడు మనల్ని ఎందుకు చేశాడు? తనతో పాటు పరలోకంలో ఎంతకాలం దేవుడు నివసిస్తాడో అంతకాలం నివసింప చేయాలని దేవుడు చేశాడు. కాబట్టి అలాగనట్లయితే మనం చనిపోవాలని చేసడం ఆయన లేదు కదా. అందుకని మనము వాటితో పాటు నిత్య నరకాల్లో మనం యుగ యుగాలుగా శిక్షణ అనిపించలేమని దేవుడు ఆ శిక్ష నుంచి నిన్ను నన్ను తప్పించి ఎవరిని ఏర్పాటు చేశాడంటే క్రీస్తు ప్రభుని ఏర్పాటు చేశాడు. ఆయన కలవరి శిలువలో ఏం చేపట్టాడంటే నీ నిమిత్తము, నా నిమిత్తము, నా పాప నిమిత్తమైన పాప మేరకు నాయన్ని దేవుడు పాపంగా చేసి ఏం చేశారంటే పాపానికి శిక్ష విధించాడు. మీకు రెఫరెన్స్ మీద అన్నీ ఏం రాసుకోవాలంటే తెలుగా? మీరు రాలేదు కాబట్టి మీకు తెలియదు. Ephesians 2:14 రాసుకోండి, ఇంటికి చదవండి. మీరు తీయాల్సిన వద్దమ్మా. రెండోదిగా 2 కొరింథీ పత్రిక 5:21 వచ్చి చదవాలి. 2 కొరింథీ 5:21 నేను ఒకసారి చదువుకుంటూ వెళ్తాను. Ephesians 2:14 వచ్చి ఏముంటుంది? కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసం కలవారిందన ఆ ప్రకారమే బలమ కలవారిని అనగా అపవాదిని మరణం ద్వారా నశింప చేయుటకును ఈ జీవితకాలం అంతా మరణ భయం చేత దాసులకు లోబడి విడిపించుటకు ఆయన కూడా రక్త మాంసంలో పాల్పడింది. ఎవరు రక్త మాంసంలో పాల్పడింది? యేసుక్రీస్తు వారు పరలోకాన్ని విడిచిపెట్టి భూలోకానికి మనం ఎలాగైతే రక్తం ఉంటుంది, రెండు మాంసం ఉంటుంది కదా మానవుడు అంటే. ఈ రక్త మాంసంలో ఎందుకు వచ్చాడంటే ఒకటి అని చెప్పడు బలము కలవాలని అనగా అపవాదిని నశింప చేయడానికి. ఆయన ఎలా నశింప చేస్తాడు? శిలువ మరణం జరిగితేనే కానీ అపవాదిని ఓడించబడ్డు. అపవాదికి బలం ఏంటి తెలుసా? ఒకటి పాపం చేయించడం, 2 పాపం చేయించిన తర్వాత ఏం చేస్తాడంటే మరణ భయం చేత నిన్నేం చేస్తాడు? లోపరుచుకుంటాడు. మరణమనే నిన్నేం చేస్తాడు? పాపమనే బంధం చేసి మరణమనే బంధకాల చేత ఏం చేస్తాడు? తన గుప్పుల్లో పెట్టుకుంటాడు అపవాది. అలా పెట్టుకున్న వారు విడిపించడానికి దేవుడు ఏం ఏర్పాటు చేశాడంటే క్రీస్తు ప్రభువుని పంపించి, క్రీస్తు ప్రభువు అంటే మరణమ్మ ద్వారా చూసారు. Ephesians 2:14 చదువుతారు. కాబట్టి చదివేశాను అంటే ఒకసారి చూడాలి. ఆ ప్రకారమే మరణం యొక్క బలము అదే ఉందమ్మా. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసం గలవారందున ఆ ప్రకారమే బలము గలవారని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపు చేయుటకును ఈ జీవితకాలం అంతా మరణ భయం చేత దాసునికి లోబడి వారిని విడిపించుకుని ఆయన కూడా రక్త మాంసంలో పాల్పడింది. అదే ఉందమ్మా దేనా గారు? Ephesians 2:14 వచ్చిందా? అదే ఉందా? సరిపోద్ది. మీరు చూసుకోండి, ఉన్నదో లేదో నేను చెప్పిన దాంట్లో ఉందా లేదో మీరు చూసుకోండి. అంటే ఏంటనమాట, దేవుడు క్రీస్తు ప్రభువుని భూలోకానికి ఎందుకు పంపించాడు, ఆయన ఎందుకు రక్తమాంసం వచ్చాడంటే దాని కారణం ఏంటంటమ్మా? ఒకటి అపవాదిని నశించేది. ఎవరైతే వాయుమండల సంబంధం అనుసరించి నడుచుకుంటారో వారు దేవుని కింద వెళ్తున్నారో అపవాదికి బంధకాల్లో ఉన్నారు. అపవాదికి బంధకాల్లో ఉన్న వారిని విడిపించడానికి పాపం అనేటువంటి చేయించి తన గుప్పుట్లో పెట్టుకున్న వారు విడిపించడానికి యేసుక్రీస్తు ఏం చేశారంట? రక్త మాంసంలో పాల్పడాడు. యేసుక్రీస్తు వచ్చినటువంటి కారణాలు చెప్తున్నారు అక్కడ. ఒకటి అపవాదిని ఓడింపు చేయడానికి, 2 మరణ భయం చేత పీడించబడుతున్న వారిని విడిపించడానికి. ఈ 2 కారణాలతో ఆయన రక్త మాంసంలోకి వచ్చాడు. పరలోకంలో ఆత్మస్వరూపుకునంటే ఆయన ఎందుకు మానవ దేహంలో వచ్చాడంటే దానికి కారణం ఏంటంటే అక్కడ 2 కొరింథీ పత్రిక 5:20 అన్నాడు కదా, ఎందుకనగా మనము ఆయన యందు దేవుని నీతి నగునట్లు పాపం మేరకు ఆయన్ని దేవుడు మన కోసము పాపంగా చేశాడు. ఉందమ్మ వచ్చింది అరుణ గారు? 2 కొరింథీ 5:21 స్పీడ్గా తీయాలి బైబిల్, ఎందుకంటే మీకు గతంలో చెప్పేశాను కాబట్టి మీకు ఇది నేను చదివింది అక్కడ ఉంటాను, మీరు చూసుకోవచ్చు. ఉందా? తీసారా? చదవండి సార్. ఎందుకనగా మనం ఆయన క్రీస్తునందు దేవుని తగినట్లు పాపం ఎరగని ఆయన్ని మన కోసం అంటే లోకంలో ఉన్న మానవ జాతి కోసం దేవుడు ఏం చేశాడంటే ఆయన్ని పాపంగా చేసి పాపం మనకు శిక్ష విధించాడు. అంటే ఇప్పుడు క్రీస్తు ప్రభు వారికి ఏం జరిగిందంటే నీవు చేసిన పాపానికి నేను చేసిన పాపానికి దేవుడు ఏం చేశారంటే అది దేవుని యొక్క న్యాయమైన ఏర్పాటు ఏంటంటే ఎందుకు దేవుడు క్రీస్తు ప్రభు బలిగించాడని నా కోసం ఆయన చేయడం ఏంటని మీకు ఆలోచన వస్తే ఏం గుర్తించాలంటే దేవుని యొక్క ఉగ్రత పాత్రలో ఉంది. ఆ ఉగ్రతని మనం అనుభవించలేమని దేవుని ఉగ్రతకు ఉన్న మన బ్రతుకుల్ని దేవుడు ఏం చేశారంటే ఆ ఉగ్రత మనం అనుభవించలేమని దేవుడు క్రీస్తు ప్రభు మీద మోపి ఆ ఉగ్రత అంటే ఏంటంటేమ్మా ఉగ్రత అంటే మధ్యాహ్నగర్ ఉగ్రత అంటే ఏంటంటే కోపము, రౌద్రము, శిక్ష, తీర్పు. అంటే మనం భరించలేమని దేవుడు క్రీస్తు ప్రభు మీద మోపి ఏం చేశారంటే నీకు బదులుగా నాకు బదులుగా మనము ఆయన యందు దేవునితో అవ్వాలని పాపం ఎరగని ఆయన్ని మన కోసం, ఎవరి కోసం అమ్మా? మన కోసం పాపంగా చేసి
పాపానికి శిక్ష విధించాడు. అంటే ఇప్పుడు క్రీస్తు ప్రభువులో ఏం చెప్పబడ్డది అనమాట? పాపమునకు శిక్ష విధించబడింది. ఎవరికి శిక్ష విధించబడింది? పాపానికి. మనందరి పాపాలు ఆయన మీద మోపడు కాబట్టి ఇప్పుడు నేను దేవుని ఉగ్రత కింద నుంచి ఉన్నాను కదా, రక్షణ పొందలేని కూడా దేవుని ఉగ్రత కింద ఉన్నాడు కదా. దీన్ని తప్పించబడడానికి నీవు నేను చేసింది ఏంటి? నేను ఉగ్రతను తప్పించబడాలి, దేవుని కోపం నుంచి తప్పించబడాలి, దేవుని శిక్ష నుంచి, దేవుని తీర్పు నుంచి నేను తప్పించబడాలన్నట్లయితే నేను రక్షణ లేని గుర్తించే జరగాలంటే రక్షణ పొందడానికి దేవుడు ఏం విశ్వసించమని చెప్పాడంటే అప్పుడు మనకు కట్టమని క్రీస్తు ప్రభువు నా కోసం చనిపోయాడు కాబట్టి నేను క్రీస్తు ప్రభు నిమిత్తం జీవిస్తాను. ఆయన నాకు బదులుగా, నా పాపానికి బదులుగా శిక్షించబడ్డాడు, నాకు బదులుగా చనిపోయాడు కాబట్టి నా కోసం ప్రాణం పెట్టిన కోసం నేను జీవిస్తాను అనే విశ్వాసంతో నువ్వు నీటిలోకి వెళ్ళాలి. అప్పుడు ఏం చేయబడుతుంది? క్రీస్తు రక్తం అనేది ఏం చేయబడుతుంది? తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మక నామములో బాప్తిసం పొందినప్పుడు నీ మీదకి ఏం చేయబడుతుంది అని ప్రోక్షించబడుతుంది, లేకపోతే ప్రోక్షించబడదు. ఎందుకని? ఆయన నా నిమిత్తమే చనిపోయాడు, నా పాప నిమిత్తమే చనిపోయాడు. ఎందుకంటే రోమన్ రాష్ట్ర పత్రిక 8:1 ఉన్నాడు కాబట్టి క్రీస్తు నందున్న వారికి ఏ శిక్ష విధింపలేదు. ఎట్లనగా పాప మరణం అని విడిపించి ఆ జీవం నుంచి ఆత్మనీయులకు మనం ప్రవేశించును. దేవుడు ధర్మశాస్త్రం దేని నెరవేర్చలేకపోయిందో దేవుడు దాన్ని నెరవేర్చును. ఎట్లనగా దేవుడు తన సొంత కుమారుని పాప శరీరంతో పంపి పాప పరిహార నిమిత్తము దేవుడు ఏం చేశారు? పాపమునకు శిక్ష విధించాను. ఉందమ్మా వచ్చిన అక్కడ 4 వచ్చిన దాకా ఉంటుంది, 1 నుంచి 4 వచ్చిన రోమిల రాష్ట్రపతి 8:1-4 వచ్చినారు ఉంది కదండి. అంటే దేవుడు ఏం చేశాడంట? తన సొంత కుమారుని భూలోకి పంపించాడు. ఇప్పుడు క్రీస్తునందున్న వారికి ఏం లేదంట. అంటే ఇప్పుడు క్రీస్తులో లేని వారికి, రక్షణ పొందిన వారికి ఏముంది? ఉగ్రత ఉంది, శిక్ష ఉంది. ఇప్పుడు శిక్ష ఉండకూడదండి, నువ్వేం జరగాలి? క్రీస్తులోనికి ఉంటే కనుక నీకేం చేయబడుతుంది? ఉగ్రతను తప్పించబడతావు. ఉగ్రతను తప్పించబడడానికి నువ్వు రక్షణ పొందడానికి ఏం జరగాలంటే నీ విశ్వాసం ప్రాముఖ్యమైనది. రక్షించబడడానికి ఏం కావాలమ్మా? నీ విశ్వాసం కావాలి. రక్షించబడడానికి ఏం కావాలి తల్లి? రక్షించబడే విశ్వాసం ఉంది, రక్షింపబడలేనటువంటి విశ్వాసం ఉంది. మనం రక్షణ పొందాలనుకున్నట్లయితే ఏం జరగాలంటే యేసుక్రీస్తు కల్వరి శిలువలో నా కోసం, మన కోసం, నేను బాప్తిసం పొందడానికి వెళ్ళినప్పుడు నేను నా పాప విషయమై ఆయన చనిపోయాడు కాబట్టి నేను పాప విషయమై చనిపోయి నేను క్రీస్తు కొరకు జీవిస్తాను అనే విశ్వాసంతో గనక నువ్వు నీటిలోకి వెళ్ళినట్లయితే ఆయన రక్తం అనేది నా కొరకు చిందించబడిందని నువ్వు విశ్వాసంతో నీటిలోకి వెళ్ళినట్లయితే అప్పుడు నువ్వేం చేయబడతావంటే ఆయన రక్తం వలన. కాబట్టి రోమిల రాష్ట్ర పత్రిక 5:9-10 వచ్చిన ప్రకారం కాబట్టి ఆయన క్రీస్తునందరి రక్తం వలన, అంటే క్రీస్తు యొక్క రక్తం వలన విశ్వాసం ఉంచడం ద్వారా మా దేవుడు మనం ఏం చేశారంటే తల్లిగా చదవండి ఒకసారి 6 గారు. కాబట్టి ఆయన రక్తముల వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రతను తప్పించబడదు. సరిపోతుంది. ఏంటంటే ఇప్పుడు క్రీస్తుని అందరూ రక్తం వల్ల మనం ఏం చేయబడతామంటారుగా? ఉగ్రతను తప్పించబడి ఆయన రక్తం వల్ల మనం ఏం నీతిమంతులుగా తీర్చబడతాం. ఎలా తీర్చబడతామంట? ఆయన ద్వారా, క్రీస్తు ప్రభువు ద్వారా ఉగ్రత నుండి తప్పించబడతాం. అంటే ఇప్పుడు దేవుని ఉగ్రత నుండి మనం తప్పించబడాలంటే ఏం జరగాలి అంటే క్రీస్తునందరూ రక్తం వల్ల విశ్వాసం ఉంచడం ద్వారా నువ్వేం చేయబడతావు? నీతిమంతులుగా. 2 దేవుని ఉగ్రత నుంచి తప్పించబడతావు, నీకు శిక్ష ఏముండదు. కాబట్టి క్రీస్తు ఉన్న వారికి ఏ శిక్ష ఇది. ఇప్పుడు నువ్వు శిక్ష లేకుండా ఉండాలంటే, దేవుని ఉగ్రతని తప్పించబడాలంటే నువ్వేం జరగాలంటే క్రీస్తునందు విశ్వాసం. ఆయన రక్తం వలన మనం ఏం చేయబడతాం? మరి నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయంగా ఆయన ద్వారా ఉగ్రత నుండి తప్పించబడుతున్నాం. అంటే దాని అర్థం ఏంటంటే నిర్వచనం వచ్చేసిందా? రక్షణ అంటే దేవుని ఉగ్రత నుండి తప్పించబడతాం. ఎలా తప్పించబడతాము? క్రీస్తునందు విశ్వాసం వల్ల. క్రీస్తు యొక్క రక్తం అనేది కల్వరి శిలువలో దేవుని యొక్క న్యాయమైన ఏర్పాటు ఏంటంటే నేను పాపం చేశాను, నాకు శిక్ష విధించాలి, కానీ దేవుడు ఏం చేస్తున్నాడంటే క్రీస్తు ప్రభుని ఏర్పాటు చేసి క్రీస్తు ప్రభుని కల్వరి శిలువలోకి అప్పించి ఆ ప్లేస్లో నన్ను ఏం చేశారంటే నన్ను తప్పించాడని, నేను ఆయన పడిన శిక్ష అనేది నా కోసం అనిపించాడని, ఆయన కల్వరి శిలువలో చనిపోయింది నా కోసమే చనిపోయాడని, ఆయన రక్తం అనేది నా కోసమే చిందించాడని నేనేం జరగాలంటే విశ్వాసం ఉంచాను. ఎప్పుడు నువ్వు రక్షణ పొందడానికి నీటిలోకి వెళ్ళేసరికి నువ్వేం ఉంచాలంటే ఆ విశ్వాసం ఉంచినట్లయితే అప్పుడు దేవుడు ఏం చేస్తానంటే తల్లిగా నేను నీతిమంతుగా తీర్చి ఉగ్రత నుంచి తప్పించబడతాను. లేకపోతే ఏం జరగదు, అవకాశం లేదు. నేను రక్షించబడడానికి విశ్వాసం ఉంది, రక్షింపలేని విశ్వాసం ఉందని మీకు ఉదాహరణ చెప్పాను. ఉందని చెప్పాను. ఎలాగంటే యోహాను సువార్త 3:1-4 చదివినప్పుడు నికోదేమైన ఒక పరిచయుడు ఉన్నాడు. అతడు ధర్మశాస్త్రం యొక్క బోధకుడు, అలాగే ఇజ్రాయేల్ యొక్క బోధకుడు. రెండోదిగా అతను పరిచయుడు, అలాగే వృద్ధుడు, అలాగే అతను సన్నహెట్టిన సభలో సభ్యుడు. అలాంటి ఆయన ఏం చేశారంటే యేసుక్రీస్తు వారు పగటిపూట బోధిస్తే ఆయన దగ్గరకు వస్తే కనుక యూదులు వెలివేస్తారని భయపడి
ఆయన ఏం చేశారంటే రాత్రి సమయం ముందు క్రీస్తు దగ్గరికి వచ్చాడు. యేసుక్రీస్తు ఇలాగ బోధిస్తున్నారు కూర్చుని. బోధించిన ఆయన దగ్గరికి వచ్చి ఏం చేశారంటే, నీవు పరలోకం నుండి పంపడివాడు, నీవు దేవుడు నీకు తోడుగా ఉన్నాడని, దేవుడుగా ఉంటే తప్ప, దేవుడు నీకు తోడుగా ఉంటే తప్ప ఎవడను ఈ అద్భుతాలు సూచకులు చేయలేడని నేను నీతో నిశ్చయంగా చెప్తున్నప్పుడు ఆయన యేసుక్రీస్తున్నాను, ఒకడు నీటి మూలంగానే ఆత్మలుగా జన్మిస్తేనే కానీ, లేదా ఒకడు కొత్తగా జన్మిస్తేనే కానీ దేవుడి రాజ్యంలో ప్రవేశింపలేడని చెప్పినప్పుడు ఈయన అనుకున్నాడు, అంటే ముసలివాడు నేను తల్లి గర్భంలోకి ఎలాగెలగదును, మళ్ళీ ఎలా జన్మింపగలను అన్నప్పుడు అని చెప్పాడు. ఏం చెప్పాడంటే, నీటి మూలంగా ఆత్మ జన్మితే దేవుడి రాజ్యంలో ప్రవేశించడం చెప్పాడు. దాని అర్థం ఏంటి? అద్భుతాలు సూచక్రియలు చూసి క్రీస్తు దగ్గరికి వస్తే కనుక దాని వల్ల నీకేం కలగదు? రక్షణ కలగాలంటే ఏం చెప్పాడు అక్కడ? అంటే క్రీస్తు రక్తమందరూ విశ్వాసం ఉంచాలి. అంటే నీటిలోకి వెళ్ళేసరికి ఇక్కడ రాసుకుని విశ్వాసం ఏమి ఉంచాలంటే, మీకు బోర్డు మీద గతంలో రాసిన అన్న మీ దగ్గర ఉంటుందండి. ఏంటంటే క్రీస్తు నా కొరకు చనిపోయాడు కాబట్టి నేను క్రీస్తు నా కొరకు చనిపోయాడు కాబట్టి నేనేం చేయబడతాను? నేను పాప విషయమే చనిపోయి క్రీస్తు కొరకు నేను జీవిస్తానని విశ్వాసంతో నువ్వు నీటిలోకి వెళ్తే ఏం చేయబడతావు? రక్షించబడతావు. అది రక్షణ సరిపోయే విశ్వాసము. ఇది రక్షింపలేని విశ్వాసం. రక్షింపలేని విశ్వాసం ఏంటంటే అద్భుతాలు సూచనలు చేసి వచ్చాడు నీకోదేం, అయ్యో ఈ విశ్వాసం సరిపోదు మీరు రక్షణ పొందడానికి. రక్షణ పొందడానికి ఏం కావాలి? క్రీస్తు ప్రభువు కలవశిలుడు నా కోసం చనిపోయాడు, నా నిమిత్తం బృదానికి నేను లేదా యేసు కుమారుగా తప్పుదం చేశాడు, ఆయనకి శిక్ష విధించాలని చట్టం నిర్ణయించింది. దేవుని యొక్క న్యాయమైన ఏర్పాటు. ఈయన్ని దేవుడు ఏం చేశారంటే ఆయన ప్లేస్లో ఆయన తప్పించి యేసు కుమారుగా తట్టుకుని బలహీనుడా తట్టుకున్నాడు శిక్ష అని చెప్పి ఆ ప్లేస్లో నన్ను పెట్టాడు అనుకో. అప్పుడు ఏం చేయబడినట్టు? ఆయన పోతుందా నేను చేయబడ్డాను, శిక్ష అనిపించాను. ఇప్పుడు ఆయన ఏం జరగాలి? సురేష్ గారు నా నిమిత్తము నా పాప నిమిత్తము ఆయన బలయ్యాడు, శిక్షింపబడ్డాడని నేను ఏం జరగాలి? ఒప్పుకోవాలి. అలాగే ఇప్పుడు క్రీస్తునందు మనం కూడా ఏం జరగాలంటే దేవుడు ఒకరికి తప్పించబడి క్రీస్తునందు విశ్వాసం చదివంటే క్రీస్తు ప్రభువారు, ఎందుకంటే 2 కొరింథీయులకు 5:14 చెప్తారు, మీకు తీయాల్సలేదు. ఎందుకు క్రీస్తు ప్రేమ మమ్మల్ని బలవంతం చేసింది ఎలాగనగా అంటే అందరూ ఒకరి కోసం అందరూ మృతి పొందిన వాడు ఎందుకు చనిపోయాడు? క్రీస్తు ఎందుకు చనిపోయాడంటే మృతి పొందిన వాడిని ఎందుకు మృతి చెందాడంటే మనందరినీ బ్రతికించడానికి ఆయన చనిపోయాడు. కాబట్టి జీవించే వారికి మీదట తమ కొరకు కాక తమ నిమిత్తం మృతి పొంది తిరిగి లేచిన వారి కొరకే జీవించడం అని నిశ్చయించుకుంటున్నాం. అంటే అప్పుడు చెప్పాలండి, బ్రతికేవాడు ఎందుకోసం బ్రతకాలంటే క్రీస్తులో విశ్వాసం ఉంచిన వాడు క్రీస్తు ప్రభు నా కొరకు ప్రాణం పెట్టాడు. నా భార్య కానీ నా భర్త కానీ నా తల్లిదండ్రులు నా కుటుంబీకులు కానీ నా కోసం ఎవరో కూడా ప్రాణత్యాగం చేయరు. కానీ క్రీస్తు నా కోసం ఏం చేశారు? ప్రాణత్యాగం చేశారు. క్రీస్తు ప్రభు ప్రాణం పెట్టింది, చనిపోయింది నా కోసమని నువ్వు గుర్తించి ఇక జీవించే జీవితకాలము క్రీస్తు కొరకు నేను జీవిస్తానని ఒప్పుకో. అప్పుడు ఏం జరుగుతుందంటే శిక్ష అనేది నీ మీదకి ట్రాన్స్ఫర్ అయ్యి దేవుడు ఏం చేస్తాడంటే నీ మీద ఉన్న ఉగ్రతను ఏం చేస్తాడు? తప్పించేసి నేను శిక్ష నుంచి ఏం చేస్తాడు? తప్పిస్తాడు. అందుగురించి అప్పుడు ఏం చేయబడతావంటే నువ్వు రక్షించబడిన కొత్త. ఎప్పుడైతే రక్షణ పొందుతావో వాళ్ళకి ఏముండదు, తల్లిగా రక్షణ పొందిన వాళ్ళకి ఏముండదు? ఉగ్రత ఉండదు. అది దేవుని ఉగ్రత నుండి నువ్వు తప్పించబడ్డా, అదే రక్షణ. దేవుని ఉగ్రతను తప్పించబడమే రక్షణ. గత వాళ్ళు చెప్పేసాను, మళ్ళీ ఎక్కువ చెప్పడం అంటే మీకు ఇసుకుందంటారు. 2వ పాయింట్ ఏం చూసామంటే మనం రక్షింపలేని వాడు అన్నారు, రక్షణ లేనివాడు అపోదక పథకాలు ఉంటాడా? ఎబ్రిల్ 12:14 అక్కడ మాట్లాడుతుంటాడు ఏమనంటే, కాబట్టి ఆ పిల్లల్లో రక్త మాంసం కలవాడిందిన ఆ ప్రకారమే బలమగలవాడిని, అనగా బలమగలను ఎవరంటే అక్కడ అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకును ఈ జీవితకాలం అంతయు మరణ భయం చేత దాసములకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన ఏం చెప్పాడంట? రక్త మాంసంలో పరివేడు. ఇప్పుడు అంటే రక్షణ పొందలేని వాడు ఏమవుతున్నాడు? తల్లిగా అపోదక పంథకాల్లోకి వెళ్తున్నాడు. అంటే ఇప్పుడు ఎప్పుడైతే రక్షణ పొందలేదో ఆ వ్యక్తి ఏం జరగాలంటే ఎవరు అధికారంలో ఉన్నారు? తల్లిగా అది వెరీ గుడ్, అపోదక అధికారంలో ఉన్నారు. అపోదక అధికారంలో ఉన్నవారు అపోదక అధికారం నుంచి విడిపించబడాలంటే ఏం జరగాలంటే క్రీస్తు అధికారాన్ని ఒప్పుకోవాలి. ఒప్పుకోకుండా నీకు రక్షణ జరగదు. కొలసీపత్రిక 1:13 అంటాడు, ఆయన మనను అంధకార సంబంధ అధికారంలో మనం విడుదల చేసి తను ప్రేమించి కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసాను. చదవండి ఒకసారి కొలసీపత్రిక. సంబంధమైన అధికారం నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్యవాసం చేశాను. అది మీరు వచ్చిన రాసేసుకున్నారు, అక్కడ ఉన్నది అలా రాసుకోకూడదు, భావన రాసుకోవాలి. అంటే దాని అర్థం ఏంటి? అక్కడ రాసుకోవాలి, అర్థం రాసుకోవాలి, వచ్చిన రాసుకోకూడదు. బైబిల్ ఆల్రెడీ వచ్చిన ఉంటాయి కాబట్టి ఆ రెఫరెన్స్ చేసుకుని ఏం రాసుకోవాలి? నోట్స్ రాసుకున్నప్పుడు భావం రాసుకోవాలి. మీకు భావం దొరకదు, మీకు ఏమంటే వచ్చినవి ఉంటాయి.
ఎప్పుడైనా నోట్స్ రాసుకునే విధానం ఉంది. నోట్స్ మీరు చక్కగా రాసుకుంటే పొద్దుట నోట్స్ అలా పెట్టుకుని మీరు ఈజీగా చెప్పవచ్చు. మీరు చదివండి, మీకు పాఠం అనేది స్ట్రైక్ అవుతుంది. కాబట్టి అక్కడ ఏముంటుందంటే ఆయన మనను అంధకార సభ అధికారులను విడుదల చేసి తాను ప్రేమించి కుమారుని యొక్క రాజనివాసంగా చేసను. అంటే దాని అర్థం ఏంటంటే దేవుడంట కొలసలో ఉన్న సాని సంఘానికి అపోజిటం పౌలు ఎక్కడో రోమా ప్రభుత్వాన్ని ఏం చేసిందంటే బంధించి సరసలా పెడితే ఆ పత్రికను రాసినప్పుడు ఏం చెప్తారంటే ఒకప్పుడు మీరు ఎవరంటే సాతాన్ యొక్క అధికారంలో ఉన్నారు. దేవుడు మిమ్మల్ని ఏం చేశాడంటే ఆ అధికారం నుంచి నేను ఏం చేశాడు విడుదల చేసి ఎక్కడ చేశాడంటే కనుక క్రీస్తు యొక్క రాజ్య నివాసంగా చేశాడు. అంటే ఇప్పుడు సాతాన్ రాజ్యం ఉంది, ఇది సాతాన్ రాజ్యం అమ్మ, ఈ సాతాన్ రాజ్యం ఉంది, ఇప్పుడు క్రీస్తు రాజ్యం ఉంది. ఇప్పుడు నువ్వు ఉంటే ఎక్కడ ఉండాలి? ఉంటే క్రీస్తు రాజ్యంలో ఉండాలి, లేకపోతే మన రక్షణ పొందలేని ఎక్కడ ఉంటాడంటే సాతాన్ యొక్క అధికారి రాజ్యంలో ఉన్నాడంటే ఆ రాజ్యానికి ఎవరంటే అధికారి? అప్పు. వెరీ గుడ్, బాస్టర్ అవుతుంది మీకు. అప్పు అది. ఈ అప్పు ఎవరైతే రక్షణ పొందలేదో ఆ పొందలేని వాడు ఏమవుతాడంటే సాతాన్ యొక్క అధికారం కింద ఉంటాడు. ఉదాహరణకు అర్థమవడం కోసం ఉదాహరణ చెప్పాను. ఇజ్రాయేల్ ప్రజలు ఐగుప్తు దేశంలో నివసిస్తున్నప్పుడు వాళ్ళు ఏం చేశారంటే వెట్టు పనులు బట్టి దాసత్వం నుండి ఫరో హింసిస్తుంటే అప్పుడు అన్నారు వాళ్ళు, అయ్యో ఈ వెట్టు పని మనం విడిపించమని దేవునికి ప్రార్థన చేసినప్పుడు దేవుడు మోషేని ఏర్పాటు చేసి మోషే ద్వారా ఏం చేశారంటే ఫరో యొక్క అధికారం నుండి ఐగుప్తు దేశం నుండి ఏం చేశాడు విడుదల చేశాడు. అది విడుదల చేయటం అంటే రక్షించబడిన వాడు విమోచించబడిన వాడు ఉంటాడో. ఇజ్రాయేల్ ప్రజలు రక్షణ పొందారంటే ఫరో యొక్క అధికారం విడిపించబడి దేవుని యొక్క అధికారంలోకి వచ్చారు. వారు విమోచించబడ్డారంటే ఒక దాసత్వం నుండి దేవుని యొక్క అధికారంలోకి వచ్చేసారు. అలాగే ఇక్కడ కూడా మనం కూడా ఏం చేపడుతున్నామంటే ఎవరైతే రక్షణ పొందలేదో రక్షణ పొందలేని వాడు ఏమై ఉంటాడంటే సాతాన్ యొక్క అధికారంలో ఉంటాడు. కాబట్టి అధికారంలో ఉన్న మనం ఏం జరగాలంటే అక్కడి నుంచి దేవుడు మనం విడుదల చెయ్యాలంటే ఒకరిని విడుదల చేస్తాడు. ఏదో మనం ఏదో బిడ్డలో పుట్టేహాటండి వచ్చేహాటండి అన్నట్టు కళ్ళకంటే సరిపోతుందా? దానికి ఏం జరగాలంటే సాతానికి అధికారంలో ఉన్న నువ్వు గుర్తించినట్లయితే నువ్వేం జరగాలంటే క్రీస్తు యొక్క అధికారాన్ని ఒప్పుకోవాలి. ఏం ఒప్పుకోవాలి? క్రీస్తు యొక్క అధికారాన్ని ఒప్పుకోవడం అంటే అర్థం ఏంటి? ఇక్కడ మనం ఆలోచించాలి. మనం ఎందుకంటే సాతానుడు ఎవరు? మామూలు వ్యక్తి అమ్మా. సాతానుడు ఎవరో మనం చూసాం ఇందాక మనం చూసాం. అక్కడ ఆ ప్రకారమే మరణం గలవనంటే ఆ పిల్లలు రక్తమాంసంలో అయినందున ఆ ప్రకారమే బలము గలవాన్ని అనగా అపోది ఎవరంట? బలవంతుడు. ఆయన బలవంతుడు అయితే ఇప్పుడు ఆయన ఓడించాలంటే ఏం జరగాలి? లోకస్వార్త 11:21 మనం చదువుకున్నాం. లోకస్వార్త 11:21లో అపవాది అనేవాడు ఎవరో తనగా బలవంతుడు. బలవంతుడైన వాడు తన ఇంటస్ వచ్చి తన సామాగ్రిని కాచుకొని కూర్చున్నప్పుడు అతనికంటే బలవంతుడైన వాడు అతను పైబడి జయించినప్పుడు అతని సొత్తు భద్రంగా చేసుకున్నప్పుడు విడుదల చేయడానికి ఏముంటుంది? అవకాశం ఉంటుంది. ఈ మాట మీకు అర్థం కావాలంటే ఉదాహరణకి ఈ కాంపౌండ్ వాళ్ళు అనుకోండి, ఇదంతా ఇంట్లోనే అక్కడ గేట్ మీద దగ్గర కూర్చుని అపవాదనుడు రొట్టెంటే పాపం చేసి పడేసి లోపల పడేసి తాళం పెట్టేస్తున్నాడు. ఇప్పుడు అతని దగ్గర నుంచి ఓడించాలంటే ఇప్పుడు ఏం జరగాలి? గేట్ దగ్గర ఉన్నాడు బలవంతుడు, అతను ఓడించాలంటే ఏం జరగాలి? తెలుగా ఇప్పుడు ఇలా మీకు అలా ఉంటుంది. ఇప్పుడు ఆ గుడ్డంటే వెళ్తున్నారా చాలా మంది మనుషులు నడుచుకుంటూ వెళ్తున్నారు. ఇక్కడ బలవంతుడైన ఒకటి కూర్చుని వాళ్ళు పాపం చేయించేయడం శరీరం యొక్క మనసు కోరిక చేత వీళ్ళు పాపం చేసి పడిపోవడంతో వాళ్ళ పడిన వాళ్ళు అందరూ ఏమన్నారంటే నేను ఆమె పోడించాను కాబట్టి నా ఊళ్ళని తీసి లాగేసుకుని గేటు తలం పెట్టేసుకున్నారు. అప్పుడు ఇక్కడ ఉన్నవాడు ఎవడనమాట? బలవంతుడు సాతాను. ఇప్పుడు ఆయన ఓడించాలనుకో ఆ రోడ్డు అంటే ఎవడు రావాలి? బలవంతుడు. అలాగే యేసుక్రీస్తు వారు అపవాది కంటే బలవంతుడు కనుక అపవాదిని ఏం చేశారంటే ఇందాకన్నాడు కదా అపవాదిని మరణం ద్వారా నశింపు చేయటకు యేసుక్రీస్తు వారు కొంత దండ్రైన దేవుడుకున్న ఏకైక మార్గం ఏంటంటే అపవాదిని ఓడించడానికి ఏకైక మార్గం ఏంటంటే క్రీస్తు యొక్క బలి ఆయన మరణం ద్వారా వెళ్ళి ఏం చేస్తారంటే తెలుగా ఇప్పుడు 2:14 చదవండి సార్. లోక 11:27 రాసుకున్నాం అమ్మా. లోక 11:27 ఎబ్రిపత్రిక 2:14 చదవండి. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున అప్రకారమే మరణం యొక్క బలము గలవారిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేసి సరిపోతుంది. ఏంటో తెలుగా అపవాదుడు ఎవరంటారండి? బలమైన వాడు. అది నశింపు చేయాలండి. యేసుక్రీస్తు రక్తమాంసంలో పాల్పడి ఏం జరగాలంటే ఆయన మరణం ద్వారా నశింపు చేయాలి. ఇప్పుడు ఆయన శిలువ మరణం జరిగితే ఏం చేయబడతాడు అనమాట? అపవాది అనేవాడు ఓడించబడతాడు. అప్పుడు ఓడించబడితే అతను సొత్తుగా చేసుకున్నటువంటి వారు ఎవరైతే పాపం చేత అపరాధం చేతలో చచ్చిపోతే వాడు ఏం చేస్తాను బంధకాల్లో పెట్టుకున్నాడు కదా. ఇప్పుడు బంధకాల్లో ఉన్నవాడు నేను ఏమన్నాడంటే మీరు బయటకు వచ్చేయండి అనేది సువార్త. ఇప్పుడు సువార్త వెళ్ళేవాడు ఏం జరగాలంటే
యేసుక్రీస్తు వారు నన్ను అపోదక అధికారంతో రావడానికి సువార్త వినిపిస్తున్నారు కాబట్టి ఆయన సువార్త వినవడం ఏం జరగాలంటే యేసుక్రీస్తు అధికారాన్ని ఒప్పుకోవాలి. ఏమనంటే నేను సాతానికి అధికారంలో ఉన్నాను కాబట్టి ఆ అధికారాన్ని విడిపించబడాలంటే యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని విశ్వాసం ఉంచాలి. ఏముంచుకుంటారుగా యేసు దేవుని కుమారుడని విశ్వసించాలి. అంటే దేవుని కుమారుడు అంటే అర్థం ఏంటి? అందుకే మీ పాఠం ముందు చెప్పిస్తాను. దేవుని కుమారుడు అంటే ఇజ్రాయేల్ యొక్క రాజు. రాజు అయిన అధికారాన్ని ఒప్పుకున్నట్లు అంటే దాని అర్థం ఏంటంటే యేసు దేవుని కుమారుడు నువ్వు ఒప్పుకున్నావంటే నీటిలోకి వెళ్ళినప్పుడు రక్షణ పొందాలనుకున్నట్లయితే మీకు విశ్వాసం ఏంటో ఒప్పుకోమంటాం. బ్రదర్ గారు తెలుసు విశ్వాసం ఏంటన్నప్పుడు యేసు దేవుని కూడా క్రీస్తుని ఒప్పుకున్నామంటే దాని అర్థం ఏంటంటే ఇక మీదట నా జీవితము ఆయన అధికారం క్రింద జీవిస్తాను అని ఒప్పుకోవడం అన్నమాట. ఏం జరగలుగుతుందిగా ఏసు దేని కూడా అర్థం ఏంటో తల్లి? ఏసు దేని కూడా ఒప్పుకున్నామంటే నీకేం తెలియాలన్నమాట? నా జీవితము ఆయనకు అధికారం కింద జీవిస్తానని దేవుని కుమారుని ఒప్పుకున్నామంటే దాని అర్థం ఏంటంటే ఇక మీదట నా జీవితము ఇంతవరకు నేను బాప్తిజం పొందినాడికి 30 సంవత్సరాలకు ముందు నా ఇష్ట ప్రకారంగా నా కోరికలు నెరవేర్చుకోవడానికి, నా మనసు కోరికలు, నా శరీర కోరికలు నెరవేర్చుకోవడానికి నా శరీరాన్ని అనుసరించి నా ఇష్ట ప్రకారం నెరవేర్చుకున్నాను. కానీ ఇక్కడి నుంచి ఏం జరగాలంటే నన్ను ప్రేమించి తన స్వరక్తం కాచి తన అమూల్యమైన రక్తం చేత నన్ను కొనుక్కున్నాడు కాబట్టి కొనుక్కున్న ఆయనకి ఆ ప్రకారం జీవిస్తానని ఒప్పుకున్నట్టు. దాని అర్థం ఏంటంటే ఇక మీదట నా జీవితం ఆయనకు అధికారం కింద జీవిస్తాను అని ఒప్పుకున్నట్టు అనమాట. అలా ఒప్పుకున్నావని నీకు తెలియదు నీటికి వెళ్ళినప్పుడు. అప్పుడు ఎప్పుడైతే ఏసు దేవుని క్రీస్తుని ఒప్పుకున్నావో అప్పుడు ఏం జరుగుద్దంటే దేవుడు నేను ఏం చేస్తాడంటే అంధకార సంబంధ అధికారిని విడుదల చేసి తన కుమారుని రాజ్యనివాసులుగా చేస్తాడు. నువ్వు ఒప్పుకోకుండా నేను చేయడు, విడుదల చేయడు. నువ్వు సాతానికి అధికారాన్ని విడుదల పొందాలంటే యేసు దేవుని కుమారుని క్రీస్తుని విశ్వాసం ఉంచాను. అంటే దాని అర్థం ఏంటంటే మనం మొదలు చూసాం రక్షణ లేనివాడు నేను ఉగ్రత కింద ఉన్నాడు. ఉగ్రత కింద ఉన్నాడు ఏం జరగాలి? క్రీస్తునందు విశ్వాసం ఉంచాలి. ఏంటి క్రీస్తునందు విశ్వాసం అంటే క్రీస్తు ప్రభు యొక్క బలి అనేది నా కొరకే జరిగిందని విశ్వాసం ఉంచినట్లయితే యేసుక్రీస్తు నా పాప విషయమే చనిపోయి నేను పాప విషయమే చనిపోతాను అనుకుంటే అప్పుడు దేవుడు నిన్ను ఏం చేస్తారంటే ఉగ్రతని తప్పించి శిక్షించింది తప్పిస్తాడు. రెండోది ఏంటంటే రక్షణ లేనివాడు అప్పటిదాకా బంధకాల్లో ఉన్నాడు కాబట్టి సాతానిక రాజ్యంలో ఉన్నాడు, అధికారం కింద ఉన్నాడు కాబట్టి దేవుడు నేను విడుదల చేసి తన కుమారునికి రాజ్యనివాసంగా నేను చేయాలంటే ఏం జరగాలంటే ఆయన యొక్క అధికారాన్ని ఒప్పుకోవాలి. ఆయన అధికారం ఏంటంటే యేసు దేవుని కుమారుడు క్రీస్తు అంటే అది అధికారం. యేసు దేవుని కుమారుడు అంటే రాజు, యూదుల రాజు, ఇశ్రాయేల్ రాజు అని. ఆయన రాజు, నా ఏలిక. దేవుడు సిలువేసినట్టు యేసునే దేవుడు ప్రభుగాను క్రీస్తుగా నియమించాడు. ఆయన దేవుని కుమారుడు కాబట్టి ఆయన దేవుని కుమారుడు అంటే నా రాజు, నా ఏలిక. ఇక మీదట ఈ 30 సంవత్సరాలు ఇష్టప్రకారంగా జీవించాను. ఇక నుంచి జీవించే జీవితకాలం అంతా కూడా యేసుక్రీస్తు వారు ఏం చెబితే ఆయన యొక్క మాట ప్రకారం నేను జీవిస్తాను, ఆయన మాట ప్రకారంగా నేను కార్యక్రమాలు చేస్తాను, ఆయన మాట నేను తృణీకరించి జీవించాలని ఒప్పుకున్నట్లయితే అప్పుడు దేవుడు ఏం చేస్తారంటే నువ్వు తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామం బాప్తిజం పొందినప్పుడు నేను విడుదల చేసేసి నేను పరిశుద్ధపరిచాను ఏం చేస్తారంటే తన కుమారు యొక్క రాజ్యనివాసంలో నేను చేస్తారు. ఎలాగంటే ఆనాడు ఐగుప్తులో ఉన్న ప్రజలు ఎలాగైతే దేవుడు విడుదల చేసి ఎర్ర సముద్రం దాటించి ఎలాగైతే అరణ్యంలో ప్రవేశపెట్టాడో అలాగే నిన్ను కూడా ఏం చేస్తారంటే సాతానికి అధికారం తీసుకెళ్ళి క్రీస్తు శరీరమైన సంఘంలో నేను ఏం చేస్తారంటే చేర్చి ఏం చేస్తారంటే నేను ఒక సభ్యుడిగా చేస్తాను. లేకపోతే ఏం చేయడైనా నువ్వు ఒకవేళ అనుకుంటావేమో కానీ వాస్తవానికి నీటిలోకి వెళ్ళినప్పటికి జరగాలి. రక్షణ అంటే ఏంటో అమ్మ రక్షణ 3 రోజులు మీటింగ్ పెట్టారంటే రక్షణ పొందుకునే ఎవరు చేస్తారంటే రక్షణ పొందుకుంటారు వెళ్ళిపోతారు. రక్షణ పొందుకునే వరకు తెలియదు, ఇచ్చే వరకు తెలియదు. కానీ రక్షణ అంటారు కానీ అసలు రక్షణ ఎలా కలుగుద్ది? దేవుడు ఎప్పుడు ఏర్పాటు చేశాడు దీన్ని? జగత్తు పునాది వేయబడుకునిపే అనాది కాలంలో మనము లేం, నరుడు లేడు, పాపం లేదు, మరణం లేదు. అలాంటి సందర్భంలో దేవుడు ముందుగానే సృష్టికి ముందుగా దేవుడు ఏర్పాటు చేశాడు. ఆ ఏర్పాట్లు ఏముందంటే రక్షణ ఉంది. ఏముందమ్మా? రక్షణ ఉంది. కాబట్టి అది అప్పుడు ఏర్పాటు చేసిన రక్షణని మన రక్షణ సువార్త విని ఏం జరగాలంటే యేసు దేవుని కుమారుడు క్రీస్తు అని విశ్వాసం ఉంచాలి. రక్షణ సువార్త ఏంటంటే ఇది యేసు దేవుని కుమారుడు క్రీస్తు ఆయన నా కోసమే చనిపోయాడు కాబట్టి అంటాడు 2 కొరింథీయులకు 5:14 జీవించు వారికి మీద తమ కొరకు కాక తమ నిమిత్తం మృతి పొంది తిరిగి లేచిన వారి కొరకు జీవించదని నిశ్చయించుకుందాం. మన నిమిత్తం మృతి పొందింది ఎవరతాలుగా అంటే యేసుక్రీస్తు వారి నిమిత్తమే. యేసుక్రీస్తు వారు నా కోసం నేను ఒప్పుకున్నట్లయితే నేను జీవించే నా కోసం ప్రాణం పెట్టాడు ఒప్పుకున్నట్లయితే నేను ఎవరి కోసం జీవించాలి? క్రీస్తు కోసం అలా జీవిస్తానని ఎవరైతే ఒప్పుకుంటారో ఆయన అధికారులు ఒప్పుకుంటారో వారు ఏం చేపడతారంటే బంధకాల నుంచి విడిపించబడి దేవుని యొక్క రాజ్యంలోనికి వస్తారు. లేకపోతే లేదు, అవకాశం లేదు.
దేవుడు ఇది ఏర్పాటు చేసుకున్నది, మనం మనుషులు ఏర్పాటు చేసుకుంది కాదు. మీరు బైబిల్ మీద చూసుకుని, బైబిల్ మీ దగ్గర ఉంది. సురేష్ గారు ఏర్పాటు చేసింది కాదు, లేకపోతే కనుక మరొకరు ఎవరు ఏర్పాటు చేశారో తెలియదు. గతం పుస్తకం అని చెప్పేశాను. 2 తిమోతి 1:9 ప్రకారంగా కానీ, ఎఫెసీయులకు 1:13-14 వచ్చిన ప్రకారం కానీ రక్షణ అనేది ఎవరు ఏర్పాటు చేశారో తెలియదా? దేవుడు. కాబట్టి ఏర్పాటు చేసింది దేవుడు. కాబట్టి క్రీస్తుని ఏర్పాటు చేస్తాం. క్రీస్తు ద్వారానే మన రక్షణ, కానీ క్రీస్తు లేకుండా మనకేం లేదు, రక్షణ లేదు. కాబట్టి ఇది రెండో పాయింట్ ఏంటంటే క్రీస్తు యొక్క అధికారం నుంచి మనము ఒప్పుకోవాలి. ఒప్పుకోకపోతే ఏం జరుగుతుందిగా? రక్షణ లేదు. మనం ఎక్కడ ఉంటాము? సాతాను బంధకాలను అందుకున్నాడు. ఏం చెప్తారంటే నువ్వు అక్కడికి వెళ్ళు, ఇక్కడికి వెళ్ళని అడేంటి శరీరం యొక్క మనసు యొక్క కోరికలు నెరవేర్చుకునే విధంగా అవిధేయులైన ప్రేరేపించే శక్తికి మీరు మునుపు ప్రపంచ దాని నుంచి నడుచుకున్నారు. అవిధేయ అది ఏం చేస్తా? ప్రేరేపిస్తుంటాడు. ఇది కరెక్ట్, అది చేయి, ఇది చేయని ఏం చేస్తుంటాడు? ప్రేరేపిస్తుంది. ఇప్పుడు 2 పాయింట్లు చూస్తాం మనం. మూడోది ఏంటంటే మరణ భయం చేత పీడించబడుతున్న వాడు ఏం జరగాలి? ఎవరైతే మరణ భయం చేత పీడించబడుతున్నాడో ఆ వ్యక్తి ఏం లేనివాడు ఏంటంటానుగా? రక్షణ లేనివాడు ఉంటాడు. ఇప్పుడు రక్షణ పొందాలంటే నువ్వు రక్షణ పొందాలంటే రుజువు ఏంటంటే మరణ భయం అనేది నీకు ఉండదు. ఎందుకంటే Ebrewపత్రిక 2:14 వచ్చిన చదివితే అక్కడ అంటాడు, కాబట్టి ఆ పిల్లలో రక్త మాంసం గలవాడు నా ప్రకారం బలము గలవాన్ని అనగా అపవాదిని మరణం ద్వారా నశింపు చేయుటకును. రెండో పాయింట్ ఏమంటే ఈ జీవితకాలం అంతయు మరణ భయము చేత దాసుముకు లోబడిన వారిని విడిపించడానికి. అంటే రక్షణ పొందలేని వాడు ఏం చేస్తాడంటే మరణ భయం చేత పీడించబడతాడు. ఉదాహరణకి మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, రాసుకోండి. ఎలాగంటే పాము ఉంది. ఆ పాముని మనం చూసినప్పుడు ఏముంటుందంటే అది మనం కరిస్తే మనం చచ్చిపోతాం. 2 దాన్ని కుడితే అది చచ్చిపోతుంది. అదేంటి? అది మనం చంపేదైనా కానీ దానికి కూడా ఏముంటుంది? భయం ఉంటుంది. సింహం ఉంది. సింహం మనిషిని ఏం చేస్తుంది? చంపేద్ది. మనిషిని వెళ్తే అది ఏం చేస్తుంది? అది ఎక్కడ మనం చంపేస్తే దానికి భయం ఉంటుంది, మనకి భయం ఉంటుంది. అంటే మరణ భయం లేని వాళ్ళు ఎవరు ఉంటారా? ఉండరు. అలాగే అపవాది అనేవాడు మనల్ని ఏం చేశారంటే పాపం చేయించి పాపం ద్వారా మరణం అనేది అతను బందీలో పెట్టుకుని మరణమని గుప్పుట్లో పెట్టుకుని బంధించి ఉంచుతున్నాడు. యేసుక్రీస్తు ఏం చేస్తుంటారంటే మరణం ద్వారా వెళ్ళి అపవాదిని నశింపజేసి ఆ దగ్గర ఉండే సొత్తును ఏం చేస్తాడు? బయట తీసుకొచ్చి పంచిపెట్టేస్తారంటే దాని అర్థం ఏంటంటే పాపాన్ని మరణాన్ని యేసుక్రీస్తు ఏం చేశారు? జయించారు. మరణం అనే ముళ్ళుని ఆయన విరిచేశారు. కాబట్టి ఇప్పుడు ఏం లేదంటే క్రీస్తు యేసునందులో వారికి ఏముండదు? మరణ భయం ఉండదు. ఇంకా నువ్వు మరణ భయం చేత పీడించబడుతున్నావు అంటే దాని అర్థం ఏంటంటే నువ్వు రక్షణలో పొందలేదు. రక్షణ పొందడానికి ఏముండదు? మరణ భయం ఉండదు. ఎప్పుడైనా ఉంటుందండి? చచ్చిపోతే ఏముంటుంది? చనిపోతే ఎంతకాలం ఇప్పుడు నువ్వు 100 సంవత్సరాలు బ్రతుకు, 101 సంవత్సరాలు ఖచ్చితంగా చనిపోవాల్సింది. ఎందుకంటే బైబిల్ అత్యధికంగా బ్రతికిన భూమి మీద బ్రతికింది ఎవరంటే మెతిషేల 969 సంవత్సరాలు బ్రతికాడు. 969 70 సంవత్సరాలు ఉన్నాడు భూమి మీద. ఆదం మొట్టమొదటి భూమి మీద సృజించబడిన మానవుడు ఎవరంటే ఆదం. 930 సంవత్సరాలు బ్రతికాడు. 931 సంవత్సరంలో చనిపోయాడు. కాబట్టి ఎవరైనా కూడా ఈ దేహాన్ని ఏం జరగాలి? విడిచిపెట్టాల్సిందే. కానీ అసలు ఈ మరణం కంటే రెండో మరణము దాన్ని తప్పించుకోవాలి. రెండో మరణాన్ని తప్పించుకోకపోతే ఈ మరణాన్ని ఎవరు తప్పించుకోవాలి? రెండో మరణం తప్పించుకునేది నీ చేతిలో ఉంటుంది, నా చేతిలో ఉంటుంది. రెండో మరణం అనేది చాలా భయంకరమైనది. ఎంతకాలం ఉంటుంది? ఎంతకాలం అంటే చనిపోయాడు వెళ్ళిపోయి అనుకుంటున్నాం. కానీ రెండో మరణం అనేది అక్కడ ఏమో యుగాలుగా అపవాదిని మన దూతకు సిద్ధపరిచి నిత్యాగ్ని పోండి, అక్కడ అజ్ఞానత పురుగు చావదు, ఆ మండు కొట్టంలో పడవేయబడుతుంది రెండో మరణం. ఆ రెండో మరణం తప్పించబడడానికి భూమి మీద ఉన్నప్పుడు క్రీస్తు యొక్క బలిని విశ్వాసం ఉంచి మనం ఏం జరగాలి? రక్షించబడినట్లయితే నీకే భయం ఉండదు, మరణం భయపడదు. అపోస్తలుడు పౌలు అన్నాడు, నేను వెడల్పోయే కాలం ఆసనమైంది, నేను వెళ్తే కనుక నేను క్రీస్తుతో పాటు ఉంటాను, లేదు ఒకవేళ భూమి మీద ఉంటే కనుక సువార్త చేస్తాను. బ్రతుకుడు క్రీస్తే చావు అయితే నేను క్రైస్తుడు చావు లాభమే. ఎందుకంటే ఉంటే భూమి మీద ఉంటావు, లేకపోతే క్రీస్తుతో పాటు ఉంటావు. కాబట్టి ఇంకే ఇబ్బంది ఏముంది? ఎక్కడో చోటు ఉంటావు, ఉండకుండా ఉండవు. కాబట్టి నీకేముండదు? క్రీస్తునందు ఉన్న వారికి ఏం లేదు, భయం లేదు. కాబట్టి ఎందుకు ఉండదు అంటే మరణ భయం ఉండదు. ఎందుకంటే మరణ భయం చేత నువ్వేం చేయబడతావు? విడిపించబడతావు. అంటే ఇప్పుడు మరణ భయం చేత పీడించబడుతున్నావు అంటే నువ్వేమై ఉన్నావు అనమాట? రక్షణ లేనివాడు. రక్షణ లేనివాడికే కదా ఇవన్నీ. ఇప్పుడు ఇన్ని చోట్ల లోకంలో నిజంలోకి వెళ్ళి మీరు చూసినట్లయితే వాళ్ళు ఏమంటారంటే ఒక చచ్చిపోతాను, ఏదైనా అయిపోతే ఏమైపోతున్నా, ఇది అందరూ ఏమైపోతాయి, ఇది నా ఆస్తి ఏమైపోతుంది, పిల్లలు ఏమైపోతారు, నేను చనిపోతే ఏమవుతానంటే ఏమవుతాను భయంతో కొనసాగపడతాను. కానీ క్రీస్తునందు ఉన్నవారికి ఏముండదంటే మరణ భయం. ఎందుకంటే నువ్వు మరణం అనేది లేదు. ఎందుకంటే క్రీస్తు దేవుడు సజీవుడు, క్రీస్తు సజీవుడు. క్రీస్తునందు ఉన్నవారు కూడా ఎవరు అనమాట? ప్రభునందు నిద్రించిన వారు, మృతులైన వారు, మృతులు ధన్యులు. అంటే దాని అర్థం ఏంటంటే క్రీస్తు ప్రభు వారు సజీవుడు, క్రీస్తుని విశ్వాసం ఉంచడం కూడా ఎవరు? సజీవుడు. ఎందుకంటే మన నమ్ముకున్న దేవుడు ఎవరంట? సజీవులకు దేవుడు అయితే మృతులకు దేవుడు కాదు. దేవుడు సజీవుడు అయితే నువ్వు కూడా ఎవరు? సజీవుడు. నీకేం లేదు? మరణం లేదు. మరణం లేనప్పుడు భయం ఎందుకు ఉంటుంది? ఎప్పుడు మరణ భయం తొలగించబడుతుంది అంటే ఎప్పుడైతే నువ్వు నమ్మి బాప్తిస్మం పొందుతావో అప్పుడు ఏం చేయబడుతుంది? మరణ భయం నుండి ఏం చేయబడుతుందిగా? తొలగించబడుతుంది.
మరణ భయం తొలగించబడలేదంటే మరణ భయం చేసి పీడించబడతావు. నేను చచ్చిపోతానేమో అని భయం నీలో ఉన్నట్లయితే నీకేం జరగలేదు తల్లిగా? రక్షణ జరగలేదు. చూడండి, అక్కడ ఎంత 99 సంవత్సరాలు వచ్చి వృద్ధులు కూడా ఏమంటారు, వృద్ధుడు ఏమిటంటే అయ్యో నన్ను హాస్పిటల్ తీసుకెళ్ళి ఎవరిని బతికించడం చచ్చిపోతాం భయం వేస్తున్నాం అంటాడు. అంటే మరణ భయం అంటే లేని ఎవరు ఉంటారు తల్లిగా? ఉంటాం. కానీ క్రీస్తునందులోకి ఏముంటుందంటే మరి ఏదైనా చనిపోయినా పర్లేదు, ఎందుకంటే నేను క్రీస్తు పడండి, నాకేం లేదంటే మరణం లేదు. ఎందుకంటే మరణాన్ని ఆయన ఏం చేశాడు? జయించాడు. ఎందుకంటే దేవుడు ఆయన మరణ వేదన తొలగించి మృతుల్లోంచి లేపాడు. రేపొద్దు క్రీస్తు ప్రభువు లేపుని దేవుడు రేపొద్దుట ఏం చేస్తాడంటే, ఏ దేవుడు ఆయన్ని క్రీస్తు పాటు వెంట పెట్టుకొచ్చినప్పుడు పరలోకంలో ప్రధాన దూత శబ్దంతోనూ ఆయన పరలోకం నుండి వస్తున్నప్పుడు ఆయన మృతులైన వారు మొదట లేపడతారు, ఆ మీద సజీవులైన మనం కూడా లేపడతాం. కాబట్టి మనకి ఏమనుకుంటుంది తల్లిగా? మరణ భయం ఉండదు. మరణ భయం ఉన్నదన్నట్లయితే సూచన ఏంటనమాట? రక్షణ పొందలేదండి. అయ్యో నేను చచ్చిపోతానేమో అని భయపడతాం. పాము భయపడుతుంది. మరణం అంటే దేనికైనా భయమే. పాము కడితే మనం భయపడతాం. పాము ఇది ఎక్కడ కలిసి చచ్చిపోతుంది. సెమ్మూతి మనం ఎక్కడ తినేది మనకు భయం ఉంటుంది, కానీ దానికి కూడా భయం ఉంటుంది. అలాగే మరణం అనే మురుల్ని అది మరణాన్ని జయించిన వారంటే క్రీస్తు ప్రభువు. మృతులు మొట్టమొదటి ఎవరంటే క్రీస్తు ప్రభువు మరణాన్ని జయించి. 3వ పాయింట్ 4వ పాయింట్ అంటే ఎవరైతే రక్షణ పొందలేదో వారి యొక్క మనస్సాక్షి ఏం చేస్తుందంట? దోషారోపణ కలిగిందంట. ఇప్పుడు దోషారోపణ కలిగిన మనస్సాక్షితో దేవుని ఆరాధించడానికి నీ మనస్సాక్షి ఏం చేయదు? సేవించడానికి పనిచేయదు. తెలుసామా? ఎబ్రి పత్రిక 9:14 వచ్చంలో, ఎబ్రి పత్రిక 9 ఈ వచ్చిన మీరు రాసుకుంటారు అదేనా రెక్కరించి రాడి. ఎబ్రి పత్రిక 9:14 వచ్చంలో, నిత్యుడు ఆత్మ ద్వారా తను దేవునికి అప్పగించుకున్నటువంటి క్రీస్తు యొక్క రక్తము మీ జీవక్రియలు విడిచి జీవంగల దేవుణ్ణి సేవించుటకు మీ మనసాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధీకరించబడను. చదవండి ఒకసారి. నిత్యుడు ఆత్మ ద్వారా తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయను. ఏంటంటమ్మా? క్రీస్తు ప్రభువు ఎందుకు అప్పగించుకున్నారంట? నిర్జీవ క్రియలు విడిచి. అంటే క్రీస్తులో రాకముందు నిర్జీవ క్రియలు చేస్తాడు, వల్ల ఉపయోగం ఉంటుందా? చెట్టు ముక్తాం, పుట్ట ముక్తాం, దానివల్ల ఉపయోగం ఉంటుందా? అది నిర్జీవ క్రియలు. కాబట్టి అలాంటి క్రియలు విడిచిపెట్టి మనము జీవంగల దేవుని సేవించడానికి ఆయన నిత్యుడు ఆత్మ ద్వారా దేవునికి తాను ఎందుకు అప్పగించుకున్నాడంటే ఆయన మన యొక్క మనస్సాక్షిని శుద్ధీకరించడానికి. అంటే యేసుక్రీస్తు కలవశీలో చనిపోయింది ఎందుకొరకంట? ఉదాహరణ మీకు అర్థమవుతుంది, నేను బాగా చెప్తాను. ఎలా అంటే ఇప్పుడు మన మధ్యన ఎంతమంది ఉన్నాం? 4-5 ఉన్నాం, ఒక 7. మన మధ్యలో ఇంకొక ఆయన వచ్చి కూర్చున్నాడు. ఈలోపు అతను ఏం చేసి వచ్చాడండి? బయట దొంగతనం చేసి వచ్చాడు, లేదా భయంకరంగా హత్య చేసి వచ్చాడు. వచ్చి కూర్చున్నప్పుడు పోలీసులు ఇలా వచ్చి ఇక్కడ ఇలా తిరుగుతున్నాడు. ఈ దొంగ వచ్చాడు, ఇటు వచ్చాడు, ఆ నరహత్య చేసినాడు వచ్చాడు అని చెప్పి తిరుగుతున్నాడు. ఇప్పుడు మనందరి యొక్క మనస్సాక్షులు ఏం చేస్తాయి? పోలీసుడు వచ్చినా మనం ఎలా ఉంటాము? ధైర్యంగా ఉంటాం. కానీ లోపల హత్య వచ్చాడు కూర్చున్నాడు అని అక్కడికి ఎలా ఉంటుంది? పోలీసుడు వచ్చినప్పుడు అయ్యో నన్ను తీసుకెళ్ళిపోతాడని మనస్సాక్షి ఏం చేస్తుందంటే మనందరం ధైర్యంగా ఉంటాక దేవుని సముఖంలో అది ఎలా ఉంటాడంటే దోషారోపణ కలిగినాడు. ఏంటి? నీ మనస్సాక్షి చెప్తుంది మనందరం నిర్భయంగా ఉంటాం. నువ్వేం తప్పు చేయలేదు. పోలీసుడు వస్తే మనకేంటి? మనం నిర్భయంగా కూడా. కానీ దొంగ లేకపోతే హత్య పని ఏమంటాడంటే నువ్వు తప్పు చేసావు, ఆ పోలీసుడు వచ్చింది నీకోసమే. నీ మనస్సాక్షి ఏం చెప్తుంటుంది? నువ్వే తప్పు చేసావు అని దోషారోపణ చేస్తావు. మనకి ఎలా ఉంటుంది? దోషారోపణ. అలాగే ఇప్పుడు అలాగూ దేవుని సన్నిధిలో దేవుని ఆరాధించడానికి సేవించడానికి నీ మనస్సాక్షి ఏమై ఉండాలంటే శుద్ధీకరించబడాలి. నువ్వు బాప్తిజం పొందితేనే కానీ, రక్షణ పొందితేనే కానీ నీ మనస్సాక్షి ఏం చేయబడదు? శుద్ధీకరించు. నువ్వు మనస్సాక్షి ఎప్పుడైతే నువ్వు రక్షణ పొందలేని అంటే రక్షణ పొందలేనంతగా నీ మనస్సాక్షి ఏం చెప్తుందంటే నువ్వు పాపవి నువ్వు దోష అని ఏం చేస్తుంది? దోషారోపణ చేస్తుంది. అలా దోషారోపణ చేసి మనస్సాక్షి కలిగిన వాడు దేవుని ఏం చేయలేడు? ఆరాధించడం. అది గురించి నిత్యుడు ఆత్మ ద్వారా తను దేవునికి అర్పించుకున్నటువంటి క్రీస్తు రక్తం జీవక్రియలు విడిచి దేవుని సేవించడం మీ మనస్సాక్షిని ఏం చేస్తున్నారు తల్లిగా? క్రీస్తు రక్తం ఏం చేస్తున్నారు తల్లిగా? శుద్ధి చేస్తుంది. నువ్వు బాప్తిజం పొందినప్పుడు రక్షించబడినప్పుడు ఏం చేస్తుంది? శుద్ధి చేస్తుంది. ఏం రక్తం అనేది మనం ప్రోక్షించబడితే ఏం జరుగుతుంది అనమాట? మనం ఏమనుకున్నామంటే నీటిలోకి వెళ్ళినప్పుడు అవి పొడి బట్టలు తిరిగి తడిచిపోయిన బట్టలుగా తడితే ఏం జరిగింది? నీ శరీర శుద్ధిగా జరిగితే ఏం జరిగింది? నీ మనస్సాక్షి శుద్ధీకరించాలి. నీ మనస్సాక్షిని క్రీస్తు రక్తం ఏం చేస్తుంది? శుద్ధీకరిస్తుంది. అదే పాత నిబంధనలు అనుకోమ్మా, ముగించుకుందాం. పాత నిబంధనలు అనుకో, ఒక వ్యక్తి సురేష్ గారు అనే వ్యక్తి పాపం చేశాడు ధర్మశాస్త్రకాలంలో. నేను పాపం చేసినట్టు ఏం చేస్తానంటే దేవుడు చెప్పాడు ధర్మశాస్త్రంలో ఏం చెప్పి మోషే ద్వారా ఒక నియమాన్ని ఏర్పాటు చేశాడు. ఎవరికి? ఇజ్రాయేల్కి ఏర్పాటు చేసినట్టు ఏం చెప్పాడంటే ఇదిగో ఎవరైనా తప్పిదం చేస్తే పాపం చేస్తే కనుక అతను గొర్రెనో మేకనో లేకుంటే కనుక పావురానో లేకపోతే గోవనో తీసుకొచ్చి యాజకుడికి ఇవ్వాలి. యాజకుడు ఏం చేస్తారంటే నేను
పాపం చేశాను కాబట్టి ఆ గొర్రె మీద అలాగా చేతులు ఉంచుతాను, మేక మీద కానీ. ఆ యాజకుడు ఏం చేస్తాడంటే బలిపెట్టి మీద శిరస్సును ఖండిస్తాడు. శిరస్సు ఖండించడం ఏమవుతుంది, రక్తం చిందించబడుతుంది. అదంతా ఒక పాత్రలోకి వస్తుంది. ఈ రక్తం ఎప్పుడైతే చిందించబడిందో అప్పుడు ఏం జరిగిందంటే, నేనేం చెప్పాడు, నా పాపాలు దాంట్లోకి వెళ్ళి కాబట్టి అక్కడ శిరస్సు ఖండించబడింది కాబట్టి నేనేం చెప్పడతాను, నా నిమిత్తము అదేం చెప్పి బలైంది కాబట్టి ఆయన రక్తం నా నిమిత్తం రక్తం చిందించబడింది కాబట్టి నేనేం చెప్పడ్డాను, శుద్ధీకరించబడ్డాను. ఇక నేను పాపను కాదు. కానీ ఆ ఎడ్ల యొక్క మేకల రక్తం ఏం చేస్తుందంటే ఎంతకాలం ముర్రదలుగా 1 సంవత్సరాలకే పనిపోతుంది. మళ్ళీ సంవత్సరాలకి ఏమవుతుందంటే మళ్ళీ నేను పాపం చేశానని మనసాక్షి అవుతుంది. అంటే ఏం చేయలేకపోయింది, నా మనసాక్షిని సంపూర్ణంగా తీర్చిదిద్దలేకపోయింది, కడగలేకపోయింది. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు రాసుకోండి, చదువుదాం. ధర్మశాస్త్రము రాబోచున్న మేలు చేయగలదే కానీ ఆ వస్తువుల నిజస్వరూపం గలది కాదు గనక ఆ యాజకులు ఏటేటా ఎడతెగకుండా అర్పించు ఒకటే విధమైన బలులు వాటిని తెచ్చి వారికి ఎన్నడూ సంపూర్ణ సిద్ధి కలగజేయనారు. తీయలమ్మ చదవాలి. అలాగనే చేయగలిగిన ఎడలా సేవించి వారు ఒకసారి శుద్ధపరచబడిన తర్వాత వారి మనస్సాక్షికి పాప జ్ఞప్తి ఇకను ఉండదు కనుక వాటిని అర్పించడం మానుతురు కదా. అయితే ఆ బలులు అర్పించుట చేత ఏటేటా పాపములు జ్ఞాపకంలోకి వచ్చినవి. ఎలాగనగా ఎడ్ల యొక్క మేకల యొక్క రక్తము పాపము తీసివేయట ఏం జరిగింది తల్లిగా, పాపాన్ని ఏం చేయలేకపోయింది తల్లిగా. ఇప్పుడు ఇలా చూడండి, ధర్మశాస్త్రం అనేది ఒక ఛాయ్ ఇచ్చాడు. ఛాయ్ అంటే ఏంటిరా, నీడ. ధర్మశాస్త్రం అనేది ఛాయ్ కానీ నిజస్వరూపం ఎక్కడ ఉందంట, క్రీస్తులో ఉంది. ధర్మశాస్త్రం ఏం చేస్తుందంటే, దేవుడు ధర్మశాస్త్రం ఎందుకు ఇచ్చాడంటే అపరాధాలు జరగకుండాను, రెండోది పాపానికి బలిని జరగాలనేది దేవుడు ఏర్పాటు చేసిన వారికి. కాబట్టి వీళ్ళు ఏం చేస్తారు, ధర్మశాస్త్రం అనుసరించి నడుచుకోవడం వల్ల ఏం చేస్తుందంటే ధర్మశాస్త్రం ఎక్కడ తీసుకెళ్తుందంటే, ఇదిగో పాపానికి బలి కావాలి, పాపానికి శిక్ష విధించబడాలని తీసుకెళ్తారు. కానీ ఏం చేయలేకపోతుందంటే, పాపాన్ని ఏం చేయలేదంటే అది శుద్ధి చేయలేకపోతుంది. ఆరాధకుడికి ఏం చేయలేకపోతుంది, సంపూర్ణ సిద్ధి కలుగ చేయలేకపోతుంది. అంటే సంపూర్ణ సిద్ధి అంటే ఏంటి, నేను ఒక బలి అర్పించాను, మళ్ళీ మీదటికి ఏమి వస్తుంది, వాస్తవానికి నేను పాపాలు క్షమించబడ్డా గట్టి ఏం రాకూడదు తెలుగా, నేను పాపిని అనే మనసాక్షి నాకు ఏం రాకూడదు. కానీ మళ్ళీ మీదకి ఏమవుతుందంట, పాపాలు జ్ఞప్తికి వస్తాయి. అంటే పాపాలు జ్ఞాపకం వస్తున్నాయి. నా పాపం జ్ఞాపకం వచ్చిన సురేష్ని సంవత్సరం అయితే పాపం చేశాను, బలి అయింది. మళ్ళీ సంవత్సరానికి మళ్ళీ నాకు ఏమవుతుంది, మళ్ళీ నేను పాపం అనేది మనసాక్షి చెప్తుంది. అంటే ఏం చేయలేకపోయింది, దోషారోపణ కలిగి మనసాక్షి ఉంది కానీ ఏం రాలేదు, శుద్ధీకరించబడిన మనసాక్షి రాలేదు. అప్పుడు ఏం జరిగిందంటే, దేవుడు క్రీస్తుని ఏర్పాటు చేసి క్రీస్తు యొక్క రక్తం వలన ఏం చేశాడు, నిత్యుడ ఆత్మ ద్వారా ఆయన రక్తం వల్ల మనం ఏం చేయబడతాము, మనస్సాక్షి ఏం చేయబడుతుందిగా, శుద్ధీకరించబడి. అంటే బాప్తిస్మలోకి వెళ్ళినప్పుడు ఏం జరుగుతుందంటే, బాప్తిస్మ అనేది శరీర శుద్ధికి సంబంధించింది కాదు. దేనికి సంబంధించింది, మనస్సాక్షిని శుద్ధీకరించేది. 1 పేతురు రాసిన పత్రిక తీయాలందరం 3వ అధ్యాయం 27 నుంచి చూద్దాం. అంటే మన బాప్తిస్మ ఏం జరుగుతుంది అనమాట తల్లిగా, మనస్సాక్షి శుద్ధీకరించబడుతుంది. అందుకే యేసుక్రీస్తు చనిపోయారు. ఆ శరీర శుద్ధి కాదు, శరీర శుద్ధి మనం డైలీ చేస్తాం స్నానం, దానికోసం సమస్య కాదు. శరీర శుద్ధి ఉన్నా లేకపోయినా పర్లేదు, కానీ ఏం కావాలి, నీకు కావాలి దేవునితో సహవాసం కావాలంటే నీ మనస్సాక్షి శుద్ధీకరించబడాలి. మనస్సాక్షి శుద్ధీకరించబడుకోకుండా దేవుడు ఆ వ్యక్తితో సహాయం చేయడు. ఎందుకంటే పాపం కాబట్టి దేవుడు ఏం చేయడు, సహవాసం చేయడు. 3:21 ఏముందమ్మా, అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి, దానికి సాదృశ్యమైన బాప్తిస్మం ఇప్పుడు మిమ్మల్ని రక్షించున్నది. అదేమనగా ఏంటంటమ్మా, బాప్తిస్మం మరి దేనికి కాదంట, మిమ్మల్ని రక్షించుటకు. అంటే బాప్తిస్మం పొంది ఏం చేయబడతారు మనము, బాప్తిస్మం పొంది ఏం పొందుతామంటమ్మా. 3:27 1 పేతురు పత్రిక పేజ్ నెంబర్ వచ్చి 216 అమ్మా. 3:21 ఏమన్నా చూడండి ఒకసారి. దానికి సాదృశ్యమైన బాప్తిస్మము ఇప్పుడు మిమ్మల్ని రక్షించున్నది. బాప్తిస్మం ఏం చేస్తుందంట తల్లిగా ధనలక్ష్మి గారు, బాప్తిస్మం పొందితే వ్యక్తి ఏం చేయబడుతుంది, నేను రక్షిస్తుంది. దాని సాదృశ్యమైన బాప్తిస్మం ఇప్పుడు మిమ్మల్ని రక్షించున్నది. అదేమనగా శరీర మాలిన్యము తీసివేయటం కాదు, కానీ యేసుక్రీస్తు పునరుత్థానం మూలముగా దేవుని విషయము నిర్మలమైన మనసాక్షినిచ్చు ప్రత్యుత్తరమే. అంటే బాప్తిస్మం ఏం జరుగుతుంది తల్లిగా, శరీర శుద్ధి కాదు. శరీర శుద్ధి మనం ఏం చేస్తాం, డైలీని స్నానం చేస్తాం. శరీర శుద్ధి కాదు, ఏం చేస్తుంట, నిర్మలమైన మనసాక్షి వస్తుంది. బాప్తిస్మం ఏం జరుగుతుందమ్మా, నిర్మలమైన మనసాక్షి వస్తుంది. ఏం మనసాక్షి పోయింది, బాప్తిస్మం పొందడం వల్ల దోషారోపణ కలిగి మనసాక్షి పోయి నిర్మలమైన మనసాక్షి వస్తుంది. యేసుక్రీస్తు యొక్క రక్తంలో కడగబడిన వాడు మళ్ళీ ఏం జ్ఞాపకం రాదు, మళ్ళీ పాపం జ్ఞాపకం రాదు. పాపం జ్ఞాపకం అవుతుందంటే వాస్తవానికి బాప్తిస్మం అనేది అక్కడ ఏమైపోయింది, ఫెయిల్యూర్ అయిపోయింది. బాప్తిస్మం నీ పాపం జ్ఞాపకం వచ్చిందంటే నీకు ఏమైపోయింది అనమాట, పాపం నీ ఫెయిల్యూర్. ఇప్పుడు
జన్మలో లోపమనుకో పెట్టే తీతాడమ్మా, పుట్టుకలో లోపంగా పుట్టాడనుకో నువ్వు ఎంత పెట్టే తీతాడు? ఓ కూరేస్తున్నావంట ఎదుగుతాడా? పుట్టుకే లోపం అయితే ఎదుగుతాడా? ఎదడాలకే నీ జన్మ లోపం, నీ బాప్తిసం లోపం అయితే మనం ఏం జరగలేము, ఆత్మీయ జీవితాన్ని ఏం జరగలేము, మనము క్షేమాభివృద్ధి పొందలే. ఏం పొందలేమమ్మా? ఆత్మీయ జీవితం ఏమవుదు, క్షేమాభివృద్ధి పొందట్లేదు. కారణం ఏంటంటే మన పుట్టుక లోపం, మన జన్మ లోపం. నువ్వు పుట్టుకలోనే లోపంగా పుట్టావు అంటే ఎలాగెదుగుతావు? కాబట్టి ఎదగడానికి ఏముండదు, అవకాశం ఉండదు. అందుకని ఇక్కడ బాప్తిసం అనేది అన్నాడు 8 మంది రక్షణ పొందారు. ఎవరంటే నోవాహు దేవుడు ఏం చేశాడని జలప్రళయం రప్పించినప్పుడు ఓడను సిద్ధపరచుకోండి, అందులో ప్రవేశించిన మాత్రం రక్షణ పడతారు అన్నప్పుడు వారు రక్షించబడ్డారు. 8 మంది నోవాహు, అతని భార్య, 3 కుమారులు, 3 కోడలు రక్షించబడ్డారు. దానికి సాదృశ్యమైన బాప్తిసం ఇప్పుడు ఉంది. అప్పుడు ఎలా రక్షించబడ్డారు, ఇప్పుడు మనం రక్షిస్తుంది. కాబట్టి ఆ బాప్తిసం ఏదనగా మీరు బాప్తిసం పొందితే కనుక రక్షించబడతారు. రక్షిస్తే ఏం జరుగుతుందంట, శరీర మాలిన్యం తీయడం కానీ బాప్తిసం దేనికి సంబంధించింది, నిర్మలమైన మనస్సాక్షి ఇస్తుంది. అంటే బాప్తిసం ఏం చేయబడుతుందంటే రక్షణ పొందలేని వాడు దోషారోపణ కలిగిన వాడు ఏంటాడు. ఎప్పుడైతే రక్షణ పొందావో దోషారోపణ కలిగిన మనస్సాక్షి పోయి నిర్మలమైన మనస్సాక్షి, అంటే ఇంకేం రాదు నీకు. ఇందాక ఇప్పుడు పత్రిక చేద్దాం కదా, ఏటేటా బలి అర్పిస్తున్నాడు, ఆరాధకులు సంపూర్ణ స్థితికరణ చేయలేదు, పాప జ్ఞప్తికి వస్తుందంట. అంటే ఏంటి, పాపం నేను మళ్ళీ పాపం చేసిన గుర్తవుతుంది. కానీ క్రీస్తు యొక్క రక్తం ఏం చేయబడుతుందంటే క్రీస్తు రక్తంలో కడగబడితే పాప జ్ఞప్తికి రాదు. అదే అడ్లీ యొక్క ఈ మేకల రక్తంలో కడగబడితే ఏమవుతుంది, మళ్ళీ ఏటా పాప జ్ఞాపకం వస్తుంది. అంటే ఏటా బలి అర్పించాలంటే మరి యేసుక్రీస్తు పాపం చేసినప్పుడల్లా మనం వస్తున్నాను ఒకసారి బలి అయిపోయింది మనందరినీ. ఆ రక్తం అనేది నీ మీద ప్రోక్షించబడితే, చిందించబడితే, నీ మీద నువ్వు శుద్ధీకరించబడితే ఆ రక్తం నీ నిర్జీవులు విడిచి జీవంగాలను సేవించడానికి ఏం చేయబడుతుంది, నీ మనస్సాక్షిని ఏం చేస్తుందా మరణ గారు, శుద్ధీకరిస్తుంది. బాప్తిసంలో ఏం చేయబడుతుందన్నమాట, మనస్సాక్షి దోషారోపణ పోయి నిర్మలమైన మనస్సాక్షి వస్తుంది. అలా నిర్మలమైన మనస్సాక్షి వచ్చినప్పుడు అలాంటి వారు ఆరాధిస్తే దేవుడు అలాంటి ఆరాధికులు కావాలని కోరుకున్నాడు. దోషారోపణ లేనటువంటి మనస్సాక్షి కలిగిన వారు ఆరాధించాలి, లేకపోతే దేవుడు ఆరాధన అంగీకరించాడు. కాబట్టి రక్షణ అనేది ఈ విధంగా జరుగుద్ది. ఇలా కాకుండా రక్షణ అన్నమా రెండు వచ్చండి పొందేయండి అంటే జరగదు. ఇది క్రమం. దేవుడు దీన్ని ఏంది, ఇది జరగాలమ్మా, లాస్ట్ పాయింట్ రాసుకోండి. ఇది జరగాలంటే రక్షణ అనేది కరెక్ట్గా జరగాలంటే దేవుడు జగత్తు పునాది వేయబడుకుంటే ఏం ఏర్పాటు చేశారు తెలుసా, రోమిల రాష్ట్ర పత్రిక 6:16 వచ్చించారు. అచ్చా తీసి ముగించేసుకోండి, ఎక్కువసేపు ఏమైనా కూర్చోపెట్టలేదు. అందరూ తీసుకోండి, లాస్ట్ వచ్చించారు తీసుకుని ముగించేస్తాం. రోమా 6:16 పేజ్ నెంబర్ వచ్చి 137. అందరూ తీసుకునే ఉన్నాం. రోమిల రాష్ట్ర పత్రిక 6:16-17 వచ్చిన నేనే చూస్తాను, అందరూ గట్టిగా వినండి. లోబడుటకు దేనికి మిమ్మల్ని మీరు దాసులుగా అప్పగించుకుందరో అది చావు నిమిత్తంగా పాపమునికే కానీ నీతి నిమిత్తంగా విధేయతకే కానీ దేనికి మీరు లోబడుదురో దానికే దాసులగుదురని మీరు ఎరుగురా. మీరు పాపమునకు దాసులై ఉంటుంది కానీ అండర్లైన్ చేసుకోండి, ఏ ఉపదేశ క్రమముకు మీరు అప్పగింపబడుతురో దానికి హృదయపూర్వకంగా లోబడిన వారై పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి. ఇందుకు దేవునికి స్తోత్రం. అంటే నేనేం చెప్పాడంటే అమ్మా, మనిషి అనేవాడు దేనికో దానికి దోషం అవ్వాలి. ఉదాహరణకి నా కింద ఎవరన్నా ఒక మనిషిని నెట్టుకున్న దోషం కింద నేనేం చెప్తే అది చేయాలి. ఎందుకని నేను యజమాని, అటు దోషం. ఈ దోషం గొప్పడు, యజమాని గొప్పడా, యజమాని నేను పని ఇస్తున్నాను కాబట్టి నేను చెప్పింది అది చేయాలి. అంటే నేనేం చేస్తాను, ఏలుబడి చేస్తాను. అలాగే ప్రతి మనుషుడు కూడా ఒకటి విధేయతకి అవిధేయతకి, నీతికి దుర్నీతికి, పాపానికి నీతికి. నువ్వు పాపానికి అప్పగించబడితే పాపం నేను ఏం చేస్తానంట, ఏలుబడి చేస్తాను. అందుకని పాపం నుండి విడుదల పొందాలంటే ఏమన్నాడు అక్కడ, ఏ ఉపదేశ ఏ ఉపదేశ క్రమములకు మీరు లోబడుతారో దానికి మీరు హృదయపూర్వకంగా లోబడిన వారు అయితే పాపము నుండి విడుదల చేసి నీతికి దాసులు అవుతారు. అంటే ఇప్పుడు ఇంతవరకు మన పాపం చేత అపరాధ చచ్చిపోయాడు, రక్షణ లేనివాడు పాపం, అతను రక్షణ లేనివాడు నశించిన స్థితిలో ఉన్నాడు. పాపం చేయడం వల్ల నశించలోకి వెళ్ళిపోయాడు, దేవుని ఉపరతకి తెలిపాడు. రక్షణ లేనివాడు అపరతకి బంధకాల్లో ఉన్నాడు. అలాగే రక్షణ లేనివాడు మరణ పని చేత పీడించబడుతున్నాడు. రక్షణ పొందలేని వాడు మనసాక్షి దోషారోపణ చేత పీడించబడుతున్నట్లయితే ఇప్పుడు మనం విడిపించబడాలంటే ఏం జరగాలంట, ఏ ఉపదేశ క్రమముకు మీరు లోబడుతున్నాం అంటే ఇదంతా పాపం, దీని నుంచి విడుదల పొంది అమ్మ ఇలా చూడండి ఒకసారి, ఇదంతా పాపం, దీన్ని విడుదల పొంది ఇది నీతికి, ఈ నీతికి దోషలు కావాలంటే ఇప్పుడు మనం ఎక్కడేం చెప్పాడు, ఎక్కడి నుంచి విడుదల పొందాలంటే ఇక్కడ నీతికి దోషలు అవ్వాలంటే ఏం జరగాలి అని చెప్పాడు. ఏ ఉపదేశ క్రమంకు లోబడుతురో అంటే ఉపదేశ క్రమం ఉందమ్మా, అంటే ఉపదేశ క్రమం లేకుండా ఏం లేదు. అంటే ఉపదేశ క్రమానికి లోబడాలి. అంటే ఉపదేశం అంటే ఏంటి, బోధకి. ఉపదేశ క్రమం అంటే ఏమిటంటే అపోస్తుల బోధ.
ఇది అపోస్తుల పాదం మీ పాఠంలో స్టార్టింగ్లో చెప్పాను, దేవుని సంకల్పన పాఠం చెప్పాను. దేవుడు జగత్తు పునాది వేయబడక మునిపే క్రీస్తు బలిని ఏర్పాటు చేశాడు. రెండోది అపోస్తుల బోధ ఏర్పాటు చేశాడు. అంటే అపోస్తుల బోధకు నువ్వు లోబడితే, ఉపదేశ క్రమాలకు లోబడితే అప్పుడు నువ్వేం చేయబడతావంట? పాపం నుంచి మోసుకుబడి నీతికి నీతి దోషలు అవుతావు. అంటే ఇప్పుడు నువ్వు నీ పాపం నుండి విడుదల పొంది నీతి దోషలు అవ్వాలంటే ఏం జరగాలి? తనకు ముందు నీకు ఉపదేశ క్రమం జరగాలి. ఇప్పుడు నీకు జరుగుతుంది చూసారా, నేను స్టార్టింగ్ నుంచి చెప్పుకొస్తాను చూసారా, ఇదంతా ఉపదేశ క్రమం. అందుకే ఉపదేశ క్రమానికి లోపడాలి తప్ప సురేష్ గారు చెప్పారు నాకు కాదు, మరొక నుంచి మరొక దేనికి లోపడాలి మనం? ఉపదేశ క్రమం ఉంది. ఎవరు చెప్తున్నారు? అపోస్తలులు చెప్తున్నాడు. అది జగత్తు పునాది వేయబడకునిపే దేవుడు నేను నడిపించి చేసి వెళ్ళి బాప్తిజం పొందినప్పుడు మనం ఎందుకు ఆపమంటే ఇవ్వడానికి అభ్యంతరం కనుక అది ఉపదేశ క్రమం ఉంది. ఉపదేశ క్రమం అనుకోకుండా నువ్వు ఎలా దేని నుంచి దేని విడుదల పొందుతా, ఎక్కడి నుంచి ఎక్కడ ప్రవేశిస్తున్నావు అనేది తెలియకపోతే రేపు పొద్దుట ఎలా జీవితం కొనసాగిస్తా క్రైస్తవులు? మన అందరూ లోకంలో పొందారు, మనం పొందేస్తాం కాబట్టి అనుకుంటా. కానీ అసలు ఏం జరిగింది? అసలు బాప్తిజం ఏం జరుగుతుంది? రక్షణ అంటే బాప్తిజం పొందుతున్నావు అంటే నువ్వు రక్షణలోకి వస్తున్నావు, రక్షించబడుతున్నావు అంటే నీకు తెలియాలి. రక్షణ అంటే నేను తప్పించబడుతున్నాను, కాపాడబడుతున్నాను. ఎక్కడి నుంచి అంటే దేవుని ఉగ్రత నుంచి, లేకపోతే నా బ్రతుకు దేవుని కోపం కింద నా జీవితం కొనసాగిస్తున్నాను, ఆయన శిక్ష కింద నా జీవితం కొనసాగిస్తున్నాను. దాన్ని తప్పించుకోవడానికి దేవుడు నాకు క్రీస్తుని ఏర్పాటు చేశాడు. ఆయన బలి నేను విశ్వాసం ఉంచుతున్నాను. ఆయన నా కోసమే చనిపోయి నేను పాపిష్టమే చనిపోతున్నాను. రెండోది నేను సాతానికి బంధకంలో ఉన్నాను, నన్ను విడిపించడానికి క్రీస్తు ప్రభు ఆయన బలి కల్పించాడు కాబట్టి ఆయన చనిపోయాడు. ఆయన దేవుడు ఆయన రాజుగా నియమించాడు. ఆయన దేవుని కుమారుడని ఒప్పుకోవడం, ఆయన నా కోసం చనిపోయాడు కాబట్టి నేను ఆయన కోసం జీవిస్తాను అని ఒప్పుకోవడం. 3 మనము మరణ భయం చేత పిలిచిపడతాం కాబట్టి రక్షణ పొందితే కనుక మరణ భయపడు. 4 నా మనసాక్షి యొక్క దోషారోపణ నుంచి నేను ఏం చెప్పడతానంటే నేను విడిపించబడాలి. దేవుని సమ్ముఖంలో నేను యథార్థవంతుడిగా దేవుడిని ఆరాధించుకోవాలంటే దేవుడు నేను అర్పించనండి బళ్ళు అన్ని దేవుడు అంగీకరించాలి. పాటలో ప్రార్థన ఇవన్నీ దేవుడు అంగీకరించాలంటే ముందు నా మనసాక్షి ఏమై ఉండాలి? దేవుని నిర్మలమంది అయి ఉండాలి. ఇది జరగాలంటే ఉపదేశ క్రమానికి లోబడాలి. మీరు దేనికి లోబడుకు మీరు దేనికి అప్పగింపబడుతారో అది నువ్వు నేర్పరిచేస్తావు. ఉపదేశ క్రమానికి లోబడితే నేను పాపను విడుదల చేసి నీతికి దోషుడు తెచ్చేస్తుంది. నువ్వు క్రీస్తు దోషుడు. ఒకవేళ పాపానికి దోషుడు అనుకో, పాపని నేను ఏం చేస్తుంది? అప్పని నేర్పరిచేస్తాడు. అందుకే మనం దేనికి అప్పగించబడుతున్నాం అనేది చాలా కీలకమైన విషయం. భూమి మీద ఉన్నప్పుడే జరుగుతాయి ఎన్ని కార్యక్రమాలు. మనం ఏమనుకుంటే అప్పది ఎక్కడ కనపడుతున్నాడంటే అపవాది ఏం కనపడుతుంది? దేవుడు కంటికి కనపడ్డా అపవాది కంటికి కనపడ్డా ఆ స్వభావము గుణలక్షణాలు అనేవి కనపడుతుంటాయి. మనం కూడా అబద్ధం పడుతున్నామంటే మన దేవుని స్వభావం కలిగి ఎవరి స్వభావం కలిగి ఉన్నా అపవాది యొక్క స్వభావం కలిగి. అంటే ఇప్పుడు ఎలా చెప్పొచ్చు అంటే నేను అపవాది బంధకాల్లో నేను కొనసాగబడతాను. నేను ఎప్పుడు ఎటువంటి పరిస్థితుల్లో కూడా నేను నిజమే మాట్లాడతాను, సత్యాన్ని పలుకుతున్నాను, నేను సహోదరులు కీడు చేయట్లేదు, మేలే చేస్తున్నాను. లేకపోతే నేను ఎప్పుడు ఇలాగ జీవిస్తున్నట్లయితే మళ్ళీ అనమాట నీతి దాసమే. ఇది మనకు తెలిసిపోద్ది. మనము ఎవరున్నో మనం జడ్జి చేయక్కర్లేదు. దేనాగర్ ఇలాగ సోదరు చేసుకోమని నేను చెప్పక్కర్లేదు. ఎవరికి వారికి వ్యక్తిగత క్రైస్తవ జీవితం అనేది వ్యక్తిగతం. నాకు సంబంధించి మీకు నీకు సంబంధించింది అంటే దేవునికి నాకు సంబంధించి మీకు దేవునికి సంబంధించిందే తప్ప మీరు ఎలా ఉంటారనేది నా సమస్య కాదు. నేను అనుకుంటే మీది ఎవరిదంటే నిశ్చిత్తం కావాలి, పరలోకం కావాలి, దేవునితో పాటు యుగంగా జీవించాలంటే నాకు దేవునికి ఉన్న సంబంధం అలాంటిది. దేవునితో సంబంధం నేను కలిగి ఉన్నానా? నేను నిబంధనలో ప్రవేశించానా? నిబంధనలో ప్రవేశించుకోకుండా దేవుడు వారికి దేవుడు ఇంటకు అవకాశం అనేది లేదు. కాబట్టి నేడు మనం ఆలోచించిన పాఠం ఏంటంటే రక్షణ. రక్షణ అంటే అర్థం ఏంటో తెలియదా? అక్కడ రాసింది చెప్పలేదు కూడా. రక్షణ అంటే తప్పించబడ్డా కాపాడుకుంటా. నిర్వచనం ఏంటంటే దేవుని ఉగ్రత నుండి తప్పించబడ్డా. ఈ రక్షణ అంటే రక్షణ పొందకపోతే వ్యక్తి ఏం చేయన్నాడు? నశించిన స్థితిలో ఉన్నాడు. అంటే నేను నశించిన స్థితిలో ఉన్నాను అని గుర్తించి రక్షణ పొందడానికి ఏం జరగాలి? నేను దేవుని ఉగ్రత కింద ఉన్నాను, నేను శిక్ష కింద ఉన్నాను, నేను రక్షించబడ్డానికి ఏం జరగాలి? క్రీస్తు యొక్క బలిని విశ్వాసం వచ్చింది. క్రీస్తు యొక్క శిలువ మరణం అనేది నా కోసం నా పాపిష్మే చనిపోయాడు కాబట్టి నేనేం జరగాలి? పాపిష్మే చనిపోతాను అని విశ్వాసం ఉంచాలి. 2 ఎవరైతే రక్షణ పొందలేదో అతను ఎక్కడ ఉంటాడు తెలుగా? అపవాది బంధకాల్లో ఉంటాడు. అపవాది బంధకాల్లో ఉన్నాను గుర్తించి విడిపించబడాలి. దేవుడు తన కుమారుని యొక్క రాజ్యనివాసంలో రేపొద్దుట క్రీస్తు యొక్క రాజ్యంలో ఉన్నవారినే ఏం చేయబోతున్నాడు? తీసుకెళ్ళడానికి రాబోతున్నాడు. ఇప్పుడు ఆయన రాజ్యంలో నేను ఉన్నాను లేదా ఉండాలంటే ఏం జరగాలంటే సాతానికి బంధకాన్ని విడిపించబడి క్రీస్తు ఏసు దేని కుమారుడు క్రీస్తు అని బాప్తిస్మను ఒప్పుకోవాలి. ఏసు దేని కుమారుడు క్రీస్తు అని బాప్తిస్మను ఒప్పుకున్నట్లయితే దేవుడు ఏం చేస్తారంటే నేను విడిపించి తన కుమారుని యొక్క రాజ్యనివాసులుగా చేస్తాడు. ఏసు దేని కూడా ఒప్పుకోవడం అంటే దాని అర్థం ఏంటంటే యేసుక్రీస్తు వారు నా నిమిత్తం చనిపోయారు కాబట్టి నేను క్రీస్తు కొరకు జీవిస్తాను అని విశ్వాసంతో నీటిలోకి వెళ్ళవలసి వస్తుంటుంది. 3వ పాయింట్ ఏంటంటే రక్షణ పొందలేడు మరణ భయం చేత పీడించబడి. ఏదైనా చాలా మంది ఇప్పుడు జ్వరం వస్తే భయపడిపోతారు, చచ్చిపోతారు. కొద్ది మధ్యకాలంలో ఎక్కువ హార్ట్ అటాక్లు కాబట్టి ఏ చిన్న సమస్య వచ్చినా మాది నొప్పి వచ్చినప్పుడు హార్ట్ అటాక్ వచ్చేద్దరు భయపడిన అరవనాలుగా లేదు. కానీ క్రీస్తునందులోకి ఏముందంటే అలాంటి మరణ భయం ఉంటుంది. ఎందుకంటే దేవుడు సజీవుడు, క్రీస్తునందు ఉన్నవారు కూడా సజీవుడు. వాళ్ళకి ఏం లేదు మరణం లేదు. 2 రక్షణ లేనివాడు ఏమంటాడంటే
మనసాక్షి దోషారోపణ కలిగిన వాడు అంటే దాని అర్థం ఏంటంటే ఇప్పుడు మన మధ్య కింద చెప్పాను కదా, మనసాక్షి ఏం చేస్తుంది, నీ పాపని మనసాక్షి నీకు కలుగుతుందంటే దోషారోపణ చేస్తుంది. మనసాక్షి దోషారోపణ చేస్తుంటే ఏ విషయంలోనైనా, సహోదరుల విషయంలోనైనా, దేవుని విషయంలోనైనా, సహోదరులను దూషించాను, సహోదరుని బాధ పెట్టాను, నీ మనసాక్షి చెప్తుంది అనుకో, నువ్వు ఆయన పట్ల ఏం జరగాలని సమాధాన పడాలి. యశ్వ కుమార్ గారు అయితే అయ్యా నువ్వు మీకు తెలియకుండా గమ్ముని ఇలా మాట్లాడేసింది అయితే నువ్వు క్షమించండి, సహోదరుని ఏం పడాలి, సమాధాన పడతా. అప్పుడు ఏమనదు, మనసాక్షి దోషారోపించేది. అలాగే దేవుని ఎడలో కూడా మనం కార్యక్రమం చేస్తున్నప్పుడు నేను చేసే ప్రార్థన అంగీకరించబడుతున్నా, నేను చేసేది అంగీకరించబడుతున్నా, నా పాపాలను క్షమించబడ్డా ఆయన ఆలోచన వచ్చినట్లయితే నీ మనసాక్షి ఏం చేస్తుందంటే నీ పాప క్షమాపణ కలలేదు. అలాగే మొన్న ఒక సహోదరు ఏం చేస్తుందంటే ఈ పాటలు అన్నప్పుడు ఏం చేస్తుందంటే అన్యాయం మీ సిల్లు మరణం నేను లేదు, నా మనసాక్షి దోషారోపణ చేస్తుంది. అమ్మ నాకు సంబంధించింది కాదు, బాప్తిస్మ నీకు సంబంధించింది, అది నీ ఆత్మకు సంబంధించింది, నీకు దేవునికి సంబంధించింది. బాప్తిస్మ ఎందుకు పొందుకోవాలి, ఎలా పొందుకోవాలో నీకు తెలియదు కాబట్టి అది తెలిసి నీకు ఇష్టపూర్వకంగా రావాలని చెప్పినప్పుడు ఆమె ఏం చేస్తుందంటే నేను పాపం చేసిన పాప విషయంలో బాప్తిస్మ పొందానని ఒప్పుకొని బాప్తిస్మ పొందాను. అంటే వరకు విశ్వాసం వాళ్ళు ఒప్పుకోవాలి. మీరు ఎప్పుడు బాప్తిస్మ ఇచ్చినట్టు చూడలేదు మీరు. అంటే ఏంటనమాట, నేను ఒప్పింపు చేయకూడదు, ఎవరు ఒప్పుకోవాలి, తీసుకుని ఒప్పుకోవాలి. ఇక్కడ వేసి దేనికి క్రీస్తుని విశ్వసించి ఒప్పుకోవాలి. ఇంతవరకు మనం ఈ పాఠాలు నేర్చుకోవాలి. ఎవరైతే ఈ రక్షణ జరగాలన్నట్లయితే, రక్షించబడాలన్నట్లయితే దేంట్లో పడాలి, పైన రాశాను ఉపదేశ క్రమంలో పడాలి. ఉపదేశ క్రమంలో పడకోకుండా నువ్వేం చేయలేవు, పాపం నుండి విడుదల పొందకోకుండా లేకుండా రాలేవు, నీతికి దాసులు కాలే. నీతికి దాసులు కాలేకపోతే ఏం లేదు, రక్షణ లేదు, నీ చెప్తుంది. కాబట్టి గుర్తించి ఆలోచించుకుని రక్షణ అనే అంశాన్ని మనం నేర్చుకున్నాం. కాబట్టి రక్షించబడినప్పుడు నేను ఎలా రక్షించబడ్డానని మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంటుంది. మనం ఇంతవరకు మనం ఆలోచిస్తుంది ఏంటంటే దేవుడి సంకల్పం ఎలా జరిగించుకుంటూ వస్తున్నాడో, దేవుడు ఎవరో, యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ ఎవరో, దేవుని కుమారుడు ఎలాగయ్యాడు, శిలువ మరణం అనాదిలో శిలువ మరణం మాట్లాడడం, అలాగే మారుమనసు అంటే ఏంటి, రక్షణ అంటే ఏంటి మనం చూసాం. బాప్తిస్మ ఎవరు పొందాలి, ఎందుకు పొందాలి, ఎప్పుడు పొందాలి, ఎలా పొందాలి. ఇప్పుడు మనం ఏం చూసాం, మనం ఎందుకు పొందాలో చూసాం, ఎందుకు పొందలేదు మర్చిపోయారు. రెండు ఎప్పుడు పొందాలి, బాప్తిస్మ ఎవరు పొందాలి చూసాం, శిష్యులైన బాప్తిస్మ అంట. రెండు ఎందుకు పొందాలి అనేది చూసాం, పాపక్షమానంట. మూడు రెండోది ఎప్పుడు పొందాలి, మర్చిపోయాం, మారుమనసు పొందినప్పుడు. నా విషయం కదా అప్పుడు 2:36-38 వరకు చదివితే మారుమనసు పొందుకోకుండా పాప క్షమాపణ దేవుని దగ్గర ఆయన తెచ్చిపడతాం. 4 ఏం విశ్వసించాలి, ఇవన్నీ మనం ఆలోచించాం. రక్షణ అంటే ఏంటి, ఇప్పుడు బాప్తిస్మ పొందినవాడు రక్షించబడతాడు, రక్షణ అంటే ఏంటి చూసాం. అలాగే రక్షించబడిన తర్వాత మనం ఏం చేయబడుతున్నామంటే ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తున్నాము, దేవుని రాజ్యంలో ప్రవేశిస్తాం. దేవుని రాజ్యం అంటే ఏంటి, దేవుని రాజ్యంలో ఎవరు ప్రవేశిస్తారో ఇవన్నీ చూసుకురావాలి. ఒకటి ఎన్ని లింక్ ఉంటుంది, ప్రతి పాఠానికి ఏముంటుంది, సంపాదన ఉంటుంది. ఇప్పుడు దేవుని రాజ్యంలో క్రీస్తు రాజ్యం అన్నారు కదా, క్రీస్తు రాజ్యం అంటే ఏంటో మనం చూడబోతాం. క్రీస్తు రాజ్యంలోకి ఎలా ప్రవేశించాలో మళ్ళీ చూద్దాం. క్రీస్తు రాజ్యం అంటే ఏంటో చూద్దాము, క్రీస్తు రాజ్యంలోకి ఎలా ప్రవేశించాలో చూద్దాము. చూసిన తర్వాత ఏం చెబుతుందంటే అప్పుడు పాఠాలు అనేవి మీకు ఒక క్రమం ఎలా ఉంటుందంటే అమ్మా, మీకు బేసిక్ లెసన్లు ఉంటాయి. ఎలిమెంటరీ స్కూల్కి ఎలాగైతే ఒక కోర్స్ ఉంటుందో, డిపెండ్ ఉంటుందో, అలాగే ఏం జరుగుతుందంటే రక్షించబడడానికి బోధ, రక్షించబడిన తర్వాత దేవుని రాజ్యంలో ఎలా కొనసాగబడాలి బోధ, రక్షించబడిన తర్వాత క్రీస్తు స్వరంలోకి ఎదగాలనేది ఇంకోటి. అలాగే బోధని దేవుడు పరిశుద్ధ గ్రంథంలో తేటగా రాంచిపెట్టాడు. దాన్ని మనం ఏం జరగాలంటే 2 తిమోతి రాష్ట్రం ఒకసారి చేసి ముగించేసుకుందాం. దీనికి సంబంధించింది కాదు, జస్ట్ వినండి అంతే. 2 తిమోతి రాష్ట్రం పత్రిక 2:14 చదివేసి ముగించేసుకుంటాం, ప్రార్థన చేసుకుని. వినివారికి చేతుటకే గాని మరి దేనికి పనికిరాని మాటలను గురించి వాదము పెట్టుకొని వద్దని ప్రభు ఎదుట వారికి సాక్ష్యం ఇచ్చి ఈ సంగతులను వారికి జ్ఞాపకం చేయవు. దేవుడు ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కరలేని పనివానిగాను సత్యవాక్యంలో సరిగా ఉపదేశించేవాడిగాను నీవే దేవుడిని కనపరుచుకుంటూ జాగ్రత్త పడవు. సరిపోతుంది. ఏంటంటే కింద వాట్స్ ఇప్పుడు పుట్టినట్లు 3 కేసు సరిగా విభజించి అంటే సత్య దేవుని ఎదుట వాక్యాన్ని ఎలాగంటే సిగ్గుపడక్కర్లేదు. వాక్యం చెప్పాడు ఏం జరగకూడదుగా, సిగ్గుపడక్కర్లేదు. ఏం జరగాలంటే సత్యవాక్యమును సరిగా ఉపదేశించమని, అంటే సరిగా విభజించి బోధించాలి. అంటే వాక్యం ఏం తెలియదు, రక్షణ అనే మాట తీసుకున్నాం. మనం ఎలా విభజించమని నేర్చుకుందాం అంటే విభజించి బోధించాలి. మనకేం చెప్తారు, చదివేసుకుంటే బైబిల్ అర్థమైపోతే మా దగ్గర ప్రకటన దాన్ని విభజించి బోధించాలి. అంటే బోధించేవాడు ఏం చెప్పాలన్నమాట. ఇక్కడ ఎవరెవరు చెప్తున్నారంటే అపోస్తలుడు తిమోతికి లేఖ రాస్తూ నువ్వు ఎఫెసీ పట్టణంలో సువార్థికుడిగా పనిచేస్తున్నావు కాబట్టి, నువ్వు సువార్థికుడు కాబట్టి సత్యవాక్యం దేవుని ఎదుట ఏం జరగాలి, యోగ్యునిగాను సిగ్గుపడలేని పనివారుగాను ఏం జరగదు, నిన్ను నీవే దేవుని కనబరుచుకుంటూ సత్యవాక్యమును సరిగా ఉపదేశించుకోను లేదా విభజించుకోను కానీ నిన్ను నీవు దేవుని కనపరచు. అంటే ఏంటనమాట, సత్యవాక్యాన్ని ఉపదేశించాలి. ఉండకు అంటే అలాంటి మాటలు మన వల్ల ఏమి కలగదు, వివాదం